హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో you're all here to learn digital marketing, right? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఇది చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి, రూల్స్ ఏం లేవు. ఓకే, ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, రూల్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్, ఐ వాంట్ లెర్న్ గుడ్ స్కిల్స్, బెటర్ జాబ్, బెటర్ శాలరీ. సో మిగతా ఆన్సర్లు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ మిగతా కోర్సెస్ లా కాదు, మిగతా స్కిల్స్ లా కాదు. దీంతో జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సో మీరు ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి, టెక్నికల్ కోర్సెస్ అంటే ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జావా, పైథాన్. సో ఈ టెక్నికల్ కోర్సెస్ ఏం నేర్చుకున్నా సరే, ఇవన్నీ టెక్నికల్ కోర్సెస్ అంటాం, ఇవన్నీ జాబ్స్ కోసం నేర్చుకుంటాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as టెక్నికల్ కోర్సెస్. బట్ ఐ విల్ సే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఎ లైఫ్ స్కిల్. ఇట్స్ నాట్ ఎ టెక్నికల్ స్కిల్, ఇట్ ఈస్ అ లైఫ్ స్కిల్. లైఫ్ స్కిల్ కి టెక్నికల్ స్కిల్ కి తేడా ఏంటి? టెక్నికల్ స్కిల్ అంటే ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నాం, కెరియర్ పర్స్పెక్టివ్ లో ఉపయోగపడుతుంది అర్థం. అదే లైఫ్ స్కిల్ అంటే డిజిటల్ మార్కెటింగ్ బతకడానికి అవసరం లేదు. నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా, టెక్నికల్ జాబ్ లో ఉన్నా, నాన్ టెక్నికల్ జాబ్ లో ఉన్నా, ఎవరు ప్రెసెంట్ యువర్ బెటర్. నీకు నువ్వు మార్కెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నా లేకపోయినా కూడా నీకు నీ స్కిల్స్ నువ్వు మార్కెటింగ్ చేసుకోవడం తెలియాలి. యూ మే బి గుడ్ డెవలపర్, నీకు మంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ రావాలి, లేదంటే జావాలో నువ్వు నెక్స్ట్ లెవెల్ గ్రో అవ్వాలి. మీ కంపెనీలో నీకు మార్కెట్ చేసుకోవద్దా? ఫర్ యువర్ కెరియర్ గ్రోత్ యూనిట్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా మీకు మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూ అగ్రీ విత్ దట్? సో అందుకే నేను డిజిటల్ మార్కెటింగ్ ఏమంటానంటే, ఐ వోంట్ కాల్ ఇట్ యాజ్ అ టెక్నికల్ స్కిల్, ఐ విల్ కాల్ ఇట్ యాజ్ అ లైఫ్ స్కిల్. బతకడానికి అవసరం ఇది. అదే కదా డిజిటల్ మార్కెటింగ్ ఎట్లాంటిది అంటే డ్రైవింగ్ లాంటిది. జస్ట్ ఫనీగా చెప్తున్నా, ఎందుకంటే డ్రైవింగ్ లేకపోతే ఇబ్బంది సార్ అంటే, ఓ మెట్రో ఎక్కచ్చు, ఆటో ఎక్కచ్చు, బట్ ఇది నీకు వచ్చుంటే, డ్రైవింగ్ వచ్చుంటే చాలా అడ్వాంటేజ్. ఎక్కడికి వెళ్తాడు వెళ్ళొచ్చు, ఎలా వెళ్తాడు వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్తాడు వెళ్ళొచ్చు. డ్రైవింగ్ చేతన అయితే లేదనుకో, వేరే మీద డిపెండ్ అయ్యి మెట్రో మీద, బస్ మీద, ఆటో మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ లేవనుకో, నీ కెరీర్ లో ఎంతమంది స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీకు నువ్వు మార్కెట్ చేసుకోవడం బాగా వచ్చు అనుకో, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నా, ఇందులో ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ బాగా చేయగలిగితే, నేను నువ్వు బాగా మార్కెట్ చేసుకోగలిగితే నీ కెరీర్ ఎప్పుడు బ్రైట్గానే ఉంటుంది. సో ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది డిజిటల్ మార్కెటింగ్. కాకపోతే లాస్ట్ ఫ్యూ బ్యాచెస్ నుంచి వి యాడెడ్ దిస్. మీరు రెండో కోర్స్ పేరు డిజిటల్ మార్కెటింగ్ కాదు, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. దీంతో పాటు నేర్చుకుంటేనే కెరీర్ బాగుంటుంది. మొహమ్మద్ అని చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే, వేరేదైనా సరే. సో డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఏఐ ఎలా అవసరం అవుతుంది, ఎక్కడెక్కడ అవసరం అవుతుంది, ప్రజెంట్ కంపెనీస్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఆ లేటెస్ట్ వర్షన్ నేర్పిస్తుంది. సో విల్ బి టీచింగ్ యూ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఏఐతో పాటు నేర్పిస్తుంది. కష్టంగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టే డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, జాబ్ పరంగా జాబ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ చేసుకుని కూడా హ్యాపీగా సస్టైన్ అవ్వచ్చు. లేదా మీకు సొంత బిజినెస్ ఉంటే ఇట్ విల్ బి ఈవెన్ బెటర్. మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే, సో బిజినెస్ ఓనర్స్ కి చాలా ఉపయోగపడుతుంది, ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్న ఉపయోగపడుతుంది, జాబ్ చేసే కూడా ఉపయోగపడుతుంది. దేనికి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఇదంతా ఈరోజు డెమో క్లాస్ లో నేర్చుకో. అగైన్ టు స్టార్ట్ విత్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇది చెప్పే ముందు మీ అందరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మీ అందరిలోని ఆల్రెడీ ఒక డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు. ఓకే, మీరు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, మీకు తెలియదు ఆ విషయం అంతే. మీ అందరిలోనూ డిజిటల్ మార్కెటర్ ఉంటాడు. ఐ ప్రూవ్ మై పాయింట్. ఇదేది ఫస్ట్ టైం వింటున్నా, నేను ఫస్ట్ టైం క్లాస్కి వచ్చా, నాకు ఆల్రెడీ వచ్చా అంటే ఏంటి అని డౌట్ వస్తుంది. ట్రై టు ప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, ఐ ప్రూవ్ మై స్టేట్మెంట్. మీకు అందరిలోనే ఒక డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు. ఎలా అంటే, ఇప్పుడు ఇన్స్టాలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. లెట్స్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇమాజిన్ నువ్వు వాట్సాప్ లో నీ డీపీ, సారీ ఇన్స్టాలో నీ డీపీ మారుదాం అనుకున్నావు. డీపీ అంటే డిస్ప్లే పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్ మారుదాం అనుకున్నాం. దానికోసం 3 సెల్ఫీలు తీసుకున్నాం, 3 ఫోటోలు తీసుకున్నాం నీట్ గా. ఒకటి చాలా బాగా వచ్చింది, బ్రైట్ గా చాలా బాగుంది, స్మైలింగ్ అయింది. ఒకటి యావరేజ్ ఉంది, డీసెంట్, అంత గొప్పగా లేదు కానీ యావరేజ్ ఉంది, సరిపోద్ది, బాగానే ఉంది. మూడోది షాడో అయి పడి కొంచెం ఫేసే సరిగ్గా రాలా, కళ్ళు మూసిపోయినట్లయితే హాఫ్ కళ్ళు మూసినట్టు వచ్చింది. ఈ మూడిట్లో నువ్వు ఏది అప్లోడ్ చేస్తే ఇన్స్టాలో? ఆబ్వియస్లీ ద ఫస్ట్ వన్. ఎస్ ఆర్ నో? అంటే ఏంటి, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్ పీపుల్? ఎందుకు బాగుంది ఎందుకు పెట్టావు, బాగాలేదు ఎందుకు పెట్టలే? యూ అప్లోడ్ ద బెటర్ పిక్చర్ అన్డౌటెడ్లీ. వై? అందరికి నువ్వు చూపించాలనుకున్నావు, చూడు నేను ఎంత బాగుంటాను, నా ఫేస్ ఎంత అట్రాక్టివ్ ఉంటుంది. ఇండైరెక్ట్ గా మీకు మీరు మార్కెట్ చేసుకున్నారు కదా. మరి సాడ్ ఫేస్ ఉన్నాయి, లేదంటే చిరాకు వచ్చిన ఫోటో, బాగా రాలని ఫోటో ఎందుకు పెట్టావు? ఇది ఇట్లా ఉంటాడు అని అనుకుంటారు. వద్దులే, మనం బాగా చూపించుకోవాలి. ఐ వాంట్ ప్రెజెంట్ మై సెల్ఫ్ బెటర్. ఎస్ ఆర్ నో? ఇండైరెక్ట్లీ ఆర్ యూ నాట్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్? ఈవెన్ ఎంత బాగుందని కూడా చూపించాలనుకుంటారు లేదా? రైట్, యూఆర్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్. నో, ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ అ బిజినెస్, ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ అ ప్రోడక్ట్, ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ అ బ్రాండ్, యూ కాల్ ఇట్ డిజిటల్ మార్కెటింగ్. అర్థమైందా అట్లా? అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకున్నారు. అదే ప్రాపర్ గా ఒక స్కిల్ మ్యాన్, ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో నేర్చుకుని, ఒక ప్రోడక్ట్ కోసం, బ్రాండ్ కోసం, బిజినెస్ కోసం ఆన్లైన్ లో మార్కెటింగ్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అంటే. నా ఎక్స్ప్లెయిన్ ఇన్ మోర్ టెక్నికల్ మేనర్. డిజిటల్ మార్కెటింగ్ పదాన్ని 2 ముక్కలుగా విడగొడుతున్నాడు. డిజిటల్ పక్కన ఫస్ట్ ఏం మిగిలింది? మార్కెటింగ్. సో ఫస్ట్ మార్కెటింగ్ గురించి మాట్లాడు. లెట్ us టాక్ అబౌట్ మార్కెటింగ్. మార్కెటింగ్ లో కూడా ఐఎన్జి తీసేస్తున్నా పక్కకి. ఓకే, ప్రస్తుతానికి ఐఎన్జి పక్కన పెట్టా, ఏం మిగిలింది? మార్కెట్. దట్ ఈస్ వేర్ ఐ విల్ స్టార్ట్. మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అంటే ఏంటంటే, బుక్ డెఫినేషన్ ఏంటంటే, ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ హ్యాపెన్స్. అంటే కొనడం అమ్మడం జరిగే ప్లేస్ ఏమంటారు? మార్కెట్ అంటారు. కరెక్ట్. బట్ ఇంకొక అర్థం కూడా ఉంటుంది మార్కెట్కి. అప్పుడప్పుడు మార్కెట్ బాగుంది, బాగాలేదు అంటారు, అవునా కదా? ఎగ్జాంపుల్, నోకియాస్ మార్కెట్ ఆర్ నోకియా మార్కెట్ ఈస్ బ్యాడ్ అనొచ్చా లేదా?
ఐఫోన్స్ మార్కెట్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఓకే, ఇది క్రాష్ అంటే బాగోదులే మరి. సో నోకియా మార్కెట్ డిక్రీజ్ అయింది, ఐఫోన్ మార్కెట్ ఇంక్రీజ్ అయింది. ఈస్ దిస్ స్టేట్మెంట్ రైట్? దేర్ ఈస్ అనదర్ మీనింగ్ ఫర్ ద వర్డ్ మార్కెట్ విచ్ ఇస్ డిమాండ్. మార్కెట్కి వేరే అర్థం ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఇట్స్ కాల్డ్ యాజ్ డిమాండ్. సో మార్కెట్ ఇంకో అర్థం ఉంది, డిమాండ్. నోకియా ఫోన్స్ మార్కెట్ డిమాండ్ ఏమైంది? తగ్గిపోయింది. కొనేవాళ్ళు లేడు. వెళ్ళి నోకియా కావాలని అడుగుతున్నాడు షాప్కి వెళ్ళి, మీరు అడగట్లే కదా. ఏం అడుగుతారు? ఐఫోన్స్, అంతే కదా. ఐఫోన్స్ కొనేవాళ్ళు పెరిగారు బాగా, అది మార్కెట్ పెరిగిందంట, అంటే డిమాండ్ అని అర్థం. డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్కి ఇంకో మీనింగ్ ఉంది. డిమాండ్ అంటే ఏంటి? పీపుల్ హూ బై ప్రొడక్ట్స్. ఎక్కువ మంది కొంటే డిమాండ్ బాగున్నట్టు, తక్కువ మంది కొంటే డిమాండ్ తక్కువ ఉన్నట్టు. అంటే డిమాండ్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎస్ ఆర్ నో? సో మార్కెట్ అంటే డిమాండ్, డిమాండ్ అంటే జనం, ఎంతమంది అని. సో ఒక రకంగా మార్కెట్ అంటే పీపుల్ అని చెప్పచ్చు, టార్గెట్ ఆడియన్స్. టెక్నికల్లీ యువర్ ఆల్ మై మార్కెట్ రైట్, నా టార్గెట్ ఆడియన్స్. నా ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నా దగ్గరికి వచ్చినారు, రైట్. మార్కెటింగ్ కి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ ద సింప్లెస్ట్ డెఫినేషన్. మార్కెటింగ్ ఇస్ communicating your product's value to people that can buy your product. అంటే నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ నువ్వు ఏదో అమ్మితే అమ్మాలనుకుంటున్నావు, మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నావు? సేల్స్ కోసం చేస్తావు. యాజ్ సింపుల్ as that. అవునా కదా? మార్కెటింగ్ ఎందుకు చేస్తారు? దేనికైనా సేల్స్ కోసం. సేల్స్ ఎందుకు చేస్తారు? డబ్బులు వస్తాయి కాబట్టి, అది మనీ కోసం చేస్తారు. ఎవరు ఏం చేసినా ఫ్రాంక్లీ స్పీకింగ్ మనీ కోసం. ఎండ్ ఆఫ్ ద డే వై డు ఆల్ వర్క్? మనీ. ఒక జాబ్ అన్నారు, ఒక ఫ్రీలాన్సింగ్ అన్నారు, బిజినెస్ అన్నారు, అంతే తేడా. ఎవరేం చేసినా లీగల్ గా, ఎథికల్ గా డబ్బు సంపాదించుకోవాలి. అందరి ఎజెండా ఒకటే కదా. జాబ్ చేసేది ఎందుకు? శాలరీ వస్తుంది. బిజినెస్ చేసేది ఎందుకు? డబ్బులు వస్తాయని. ఫ్రీలాన్సింగ్ చేసేది ఎందుకు? పేమెంట్ వస్తుంది. సో మార్కెటింగ్ చేస్తే సేల్స్ వస్తాయి, సేల్స్ జరిగితే రెవెన్యూ వస్తుంది. అందుకు మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో మార్కెటింగ్ చేసేది ఎందుకు? సేల్స్ కోసం. సో ఒక ప్రొడక్ట్ సేల్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి? ఆ ప్రొడక్ట్ గొప్పతనం కమ్యూనికేట్ చేయాలి. సో సింపుల్ భాష చెప్పాలంటే మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ప్రాపర్గా నీ కంపెనీ గురించి అందరికీ తెలిసేలా చేస్తావు, నీ ప్రోడక్ట్ గురించి అందరికీ తెలిసేలా చేస్తావు అన్నదాన్ని మార్కెటింగ్ అంటారు. యూ హ్యావ్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్, ఓకే, బట్ నో వన్ నోస్ అబౌట్ ఇట్. నీ దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, చాలా బాగా చేస్తున్నావు, కానీ ఆ విషయం కూడా తెలియదు. కానీ వంటాడా? నీ దగ్గర యావరేజ్ ప్రోడక్ట్, ఒక సరిపడే ప్రోడక్ట్, సూపర్ కాదు, బ్యాడ్ కాదు, బాగానే ఉంది, బట్ అందరికీ దాని గురించి తెలుసు, వాడితే బాగానే పనిచేస్తుంది తెలుసు. సేల్స్ బాగా జరుగుతాయా? సేల్స్ జరుగుతాయి లేదా? బట్ డీసెంట్ ప్రోడక్ట్, యూ హ్యావ్ గుడ్ ప్రోడక్ట్, ఎవ్రీ వన్ నోస్ వెరీ వెల్ అబౌట్ ఇట్, విల్ దే బై ఆర్ నాట్? సో నేను చెప్పాలి ఏంటి? కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తావు నీ ప్రోడక్ట్ గురించి, ఎంత ఎక్కువ మంది తెలిసేలా చేస్తావు, ఎంత బాగా తెలిసేలా చేస్తావు అన్నదాన్ని మార్కెటింగ్ అంటారు. సింపుల్, ఇంకంతగానే ఇలా. నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, అది గొప్పదని అందరికీ తెలిసేలా చేయాలి. ఇప్పుడు నేను చేసిన ఒక రకంగా అదే కదా. ఇప్పుడు నా దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంది, నేను క్లాసులు చెప్తాను, నేను క్లాసులు బాగా చెప్తాను, జనాలు తెలిసేలా చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఎక్కడొక్కడ మీకు మా పేరు విన్నారు, అందుకే ఇప్పుడు ఏమో వచ్చింది, అది ఫేస్బుక్లోనో ఆన్లైన్లో ఎక్కడొక్కడ చూశారు. సో నిజంగా చెప్తున్నాడు లేదా చూద్దాం టెస్ట్ చేయడానికి వచ్చారు. సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? జనాన్ని తెలిసేలా చేయడం కోసం ప్రింటింగ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ప్రింట్ మీడియా మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్, సినిమాలకి అయితే వాల్ పోస్టర్స్, థియేటర్ దగ్గర హీరో కట్అవుట్స్, ఇవన్నీ ప్రింటింగ్ తో కూడుకున్నాయి, అంతేనా? న్యూస్ పేపర్లో ఎలా చేస్తావు? ప్రింట్ వేస్తావు, రైట్. బ్యానర్ల మీద ప్రింట్ పెయింట్ వేస్తారు, హోర్డింగ్ ప్రింట్ అవ్వాలి, బ్రౌచర్, పాంప్లెట్ అన్ని ప్రింట్ అవ్వాలి. మనం ఒకప్పుడు ఒక టైంలో ప్రింట్ మీడియా మీద ఆధారపడి కమ్యూనికేట్ చేసేవాళ్ళం, అవును కదా? అందుకే దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు, ఒకప్పుడు పద్ధతి అన్నట్టు అనమాట. సో ప్రింట్ మీడియా మీద ఆధారపడి మార్కెటింగ్ చేస్తే దాన్ని ఏమంటారు? ట్రెడిషనల్ మార్కెటింగ్. తర్వాత టెక్నాలజీ పెరిగింది, అందరి దగ్గర ఫోన్లు వచ్చేసినాయి. అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బూమ్ అవుతుంది కారణం తెలుసా? ఒక 5-6 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు బూమ్ అవుతుంది? 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఎందుకు లేదు? 6-7 years నుంచి, 5 years నుంచి ఎందుకు భూమి? ఎందుకు? రీజన్ కమ్యూనికేషన్ ఎందుకు ఈజీ అయింది? మొబైల్ ఫోన్ ఇంతకు ముందు కూడా ఉంది కదండి. ఇప్పుడు 5 years నుంచి మొబైల్ ఫోన్ కొత్తగా ఏం రాలా. స్మార్ట్ ఫోన్స్ అని 15 ఏళ్ళ నుంచి ఉంది, 12 ఏళ్ళ నుంచి ఉంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ భూమి మొత్తానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు బ్లేమ్ దిస్ గై? ఎవరైనా? అంబానీ వల్ల ఇదంతా, బికాస్ ఆఫ్ జియో. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రీ ఇంటర్నెట్. అప్పుడు దాకా జనాల మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నప్పటికీ మొబైల్ డేటా ఈజ్ అ కాస్ట్లీ అఫేర్. సో ఇంటర్నెట్ యాక్సెస్ పెరిగింది, దానివల్ల కమ్యూనికేషన్ ఈజీ అయింది, అంటే మార్కెటింగ్ ఈజీ అయింది. అదేనా? అట్లా ఒకప్పుడు అందరికీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేది. సార్ ఒక టైంలో న్యూస్ పేపర్స్ వేర్ సెల్లింగ్ గుడ్, అవునా కదా? ఇప్పుడు న్యూస్ పేపర్ చదవడంలో పాయింటే లేదు. ఒకప్పుడు కాబట్టి మనకి విషయం తెలియదు. న్యూస్ ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకో, నెక్స్ట్ డే పేపర్లో చదివితే తెలిసేది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండేది కదా నీకు వెంటనే తెలియడానికి. ఇప్పుడు ఏమైంది? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే 2 నిమిషాల్లో ప్రతి ఒక్కటి స్టేటస్ అప్డేట్ అదే ఉంటుంది వాట్సాప్లో. 2 నిమిషాల్లో తెలిసిపోద్ది నీకు. ఎస్ ఆర్ నో? ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ 2 minutes మొత్తం అందరికి తెలుసు. మరి 24 hours ఆగి నెక్స్ట్ డే పొద్దున అదే చదవడంలో పాయింట్ ఏముంది? ఒకప్పుడు న్యూస్ పేపర్లు ఇంపార్టెంట్, ఇప్పుడు వెరీ యూజ్లెస్. ఇంటర్నెట్ ఈస్ ఎవ్రీవేర్, 2 minutes ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో కమ్యూనికేషన్ ఈజీ అయింది కాబట్టి, ఇంటర్నెట్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి, ఇంటర్నెట్ వాడి
డిజిటల్ డివైస్లు వాడి మనం కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా ప్రింటింగ్ వేయాల్సిన అవసరం తగ్గిపోయింది. ఇంటర్నెట్ వాడటం మొదలెట్టాం, అవునా కదా? సో ఇంటర్నెట్ వాడి కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా అంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్. ఎందుకు? ఇంటర్నెట్ వాడతాం కాబట్టి. డిజిటల్ డివైస్ల మీద జరుగుతుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. డిజిటల్ మీడియం వాడటం మొదలెట్టాం, ప్రింట్ మీడియా బదులు డిజిటల్ మీడియా వాడటం మొదలెట్టాం, అవునా కదా? సో ఇంతకుముందు పోస్టర్లు వేసేవాళ్ళు కాస్త గూగుల్లో యాడ్ పెడతాం, యూట్యూబ్లో అంతే కదా, ఫేస్బుక్లో పెడతాం. ఆ పోస్టర్ ఏదో తీసుకెళ్ళి రోడ్ మీద పెట్టాల్సింది కాస్త ఫేస్బుక్లో పెడతాం. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. సో మార్కెటింగ్ కాన్సెప్ట్ అంతేనండి, అదే మారలా. మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ యువర్ గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్. నీ ప్రోడక్ట్ గొప్పది అని జనానికి తెలియాలి, తెలిసేలా చేయాలి. అదే మార్కెటింగ్ అంటే. ఇప్పటికి అదే చేస్తున్నాం, అదేం మారలా. చేసే పద్ధతి మారింది. ఇంతకుముందు ఏం చేసాం, మీరు రోజు పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చదివి అలర్ట్ ఉంటుంది ఒక టైంలో, అందుకే న్యూస్ పేపర్ యాడ్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఏదో ప్రోడక్ట్ అమ్ముతున్నా, ఐఎమ్ సెల్లింగ్ దిస్ ఏసీ. సమ్మర్ కదా, ఏసీ ఇంపార్టెంట్. ఐఎమ్ సెల్లింగ్ దిస్ ఏసీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఏం చేసేవాడిని, జనాలు పొద్దున్న లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదువుతారు కదా, అది న్యూస్ పేపర్లో యాడ్ వేసేవాడు. మా ఏసీ మంచిది కొనండి అని చెప్పి దానికి ఆఫర్ ఉందని పెట్టి, ఈ 2 టన్ ఏసీ, వెరీ హై పవర్, లెస్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, 4 పాయింట్లు దాని గురించి అట్రాక్టివ్గా రాసి పెట్టేవాడిని. న్యూస్ పేపర్ యాడ్ వేసేవాళ్ళం. ఎస్ ఆర్ నో? ఎందుకు? పొద్దున్న లేచిన వెంటనే పేపర్ చదువుతాడు, తెలిసింది. ఓకే. తర్వాత పేపర్ చదివి రెడీ అయిపోయి ఏ ఆఫీస్కో, స్కూల్కో, కాలేజ్కో బయలుదేరతారు. రోడ్డు మీద ఉన్నప్పుడు నా ప్రోడక్ట్ చూసేలాగా రోడ్డు మీద హోర్డింగ్లు పెట్టేవాడిని. బికాస్ ఐ వాంట్ యూ టు సీ మై ప్రోడక్ట్ వెన్ యూఆర్ ఆన్ ద రోడ్. మీరు ఆఫీస్కో, స్కూల్కో, కాలేజ్కి వెళ్ళిన అక్కడికి వచ్చి పాంప్లెట్లు పంచేవాళ్ళు. ఎందుకు? నువ్వు ఎక్కడున్నా నా ప్రోడక్ట్ చూస్తూ ఉండాలి. ఎస్ ఆర్ నో? బట్ దీస్ డేస్ వెదర్ యూఆర్ హోమ్, వెదర్ ఇన్ యువర్ కాలేజ్, వెదర్ యూర్ ఆన్ ద రోడ్, యూఆర్ ఆన్లైన్. అదే కదా. సి ఇంటర్నెట్ వల్ల మీకు ఎంత ఉపయోగపడిందో కానీ తెలియదు, కానీ కంపెనీస్ మాకు చాలా, మాకు మార్కెట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు కష్టపడరు, ఇప్పుడు క్లిక్ నొక్కితే చాలు. ఎస్ ఆర్ నో? రైట్, యూ ఆల్ కేమ్ టు నో అబౌట్ దిస్ ఇన్స్టిట్యూట్ త్రూ డిజిటల్లీ. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో రకరకాలు ఉండేవి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎన్ని రకాలు ఉండేవి? పాంప్లెట్లని, బ్యానర్లని, బ్రౌచర్లని, రైట్, వాల్ పోస్టర్లని, అది గోడలని, పెయింట్లని, 10-15 రకాలు చేసేవాళ్ళ కదా? ఇది ఒకటే చేసేవారా? అదే కదా, మల్టిపుల్ టైప్స్ చేసేవారు. ఇప్పుడు మనం కూడా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో ఒకటనుకోకూడదు. ఇంటర్నెట్లో ఉన్న ప్రతి ప్లాట్ఫామ్ వాడుకుంటాం. నీకు ఎండ్ ఆఫ్ ద డే నీ కాన్సెప్ట్ ఏంటి? మార్కెటింగ్ జరగాలంటే కమ్యూనికేట్ చేయాలి. నా ప్రోడక్ట్ గొప్పదని జనాన్ని తెలియాలి. ఎవరు తెలియాలి? అందరికీ తెలియక్కల. నా ప్రోడక్ట్ ఎవరు అవసరం వాళ్ళకి తెలియాలి. అదే అట్లా. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ గొప్పదని మీకు తెలియాలి. దాన్ని నేను యూట్యూబ్లో వీడియోలు పెడతాం, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతాం, ఫేస్బుక్లో వీడియోలు పెడతాం, లేదా పోస్టులు పెడతాం, ఇమేజ్లు పెడతాం, గూగుల్లో ఎదిగితే టాప్ వచ్చేలా చేస్తాం, రైట్, చాట్ జీపీటీలో ఎదిగితే మా పేరు వచ్చేలా చేస్తాం. ఇదంతా కలిపే వి కాల్ ఇట్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్. అందుకే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా రకరకాలు ఉంటాయి. జస్ట్ లైక్ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో టైప్స్ ఉన్నట్టే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ కాస్త డిజిటల్ మార్కెటింగ్ అయింది. ఎందుకు? ఇంటర్నెట్ వాడటం వల్ల. సో ఇంతకుముందు ప్రింట్ మీడియా వాడేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ మీడియా, ఇంటర్నెట్ వాడతాం. ఇది కూడా మారుతుంది. ఒక 2-3 years తర్వాత ఏఐ మార్కెటింగ్ వచ్చింది. మళ్ళీ కాన్సెప్ట్ ఏం మారదు. ఇప్పుడు దాకా నువ్వు ఇంటర్నెట్ టూల్స్ వాడావు, ఇప్పుడు ఏఐ వాడి చేస్తావు. సో కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉంటే దేని తరాలైనా అదే మారదు. మార్కెటింగ్ అంటే ఏంటి? నీ ప్రోడక్ట్ గురించి గొప్పగా తెలియాలి. దానికి న్యూస్ పేపర్ వాడితే ట్రెడిషనల్ మార్కెటింగ్ అదవుతుందండి. ఫేస్బుక్ వాడితే ఫేస్బుక్ మార్కెటింగ్, ఏఐ వాడితే ఏఐ మార్కెటింగ్. అంతే. ఎలా వాడాలో నేర్చుకుంటారు ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏఐ వాడి చేస్తాం కాబట్టి ఇది ఏఐ మార్కెటింగ్ గా మారుతుంది. సో ఇప్పుడు టీవీ యాడ్స్, రీడ్ యాడ్స్ ని మనం ప్రాపర్ ఇంటర్నెట్ మార్కెటింగ్ కింద చూడం, కానీ అవి కూడా ఒక రకంగా డిజిటల్ డివైస్లు వాడతాయి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వస్తున్నాం. కానీ మనం ఫ్రాంక్గా చెప్పాలంటే పేరు డిజిటల్ మార్కెటింగ్ అని పెడతారు, కానీ మీరు ఇక్కడ నేర్చుకోబోయేది ఇంటర్నెట్ మార్కెటింగ్. టీవీ యాడ్స్, రివ్యూ యాడ్స్ నేర్చుకోరు మీరు. అర్థవుతుందండి? టీవీ యాడ్స్, రేడియో యాడ్స్ నేర్చుకోరు, ఎందుకంటే దాంట్లో టార్గెటింగ్ కొద్దిగా కష్టం అవుతుంది. స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ చూస్ చేసుకోవడం కష్టం. అదవుతుందండి. ఇంటర్నెట్లో ఏంటంటే మీ డేటా చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు గూగుల్ వాడుతున్నారు, మీరు గూగుల్లో సైన్ అప్ అవుతారుగా, సైన్ అప్ అవుతారు. మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, మీ ఏజ్, జెండర్ అన్నీ ఇస్తున్నారు. సో మీ గురించి నాకు వివరాలు తెలుసు. ఫేస్బుక్లోనే అంతే, ఇన్స్టాలోనే అంతే, అన్ని సైన్అప్లో మీ డేటా అంతా తీసుకుంటున్నాయి లేదా? మీకు తెలియకుండా చాలా డేటా తీసుకుంటారు మీ గురించి. అందుకని స్పెసిఫిక్గా ఎవరికి యాడ్ చూపించాలో టార్గెటింగ్ చేసి యాడ్ చూపించగలుగుతాయి. అందుకని ఇంటర్నెట్ మార్కెటింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అదే రేడియో యాడ్స్లో, టీవీ యాడ్స్లో మీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అవి 1 way కమ్యూనికేషన్ అయ్యి, 2 way కమ్యూనికేషన్ కాదు. సో ఈ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టా, ఇవన్నీ కూడా 2 way ట్రాన్సాక్షన్ ఉంటుంది, కమ్యూనికేషన్ 2 వైపుల నుంచి ఉంటుంది. టైప్ చేస్తున్నావు, వాడుతున్నావు, నీ దగ్గర నుంచి డేటా వెళ్తుంది వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2 రకాల నుంచి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఇవి మార్కెటింగ్కి బాగా పనికొస్తాయి. ఇవి ఎక్కువ వాడుతుంటారు కంపెనీస్లో. రేడియో యాడ్స్, టీవీ యాడ్స్ చేస్తారు, కానీ రేడియో యాడ్స్, టీవీ యాడ్స్లో 1 way కమ్యూనికేషన్. నువ్వు మాట్లాడితే అక్కడికి ఏమి వెళ్తావు. అవునా? నువ్వేమైనా ఇన్పుట్ ఇవ్వగలవా? చాలా మార్చేస్తాం అయితే.
అంతే కదా, రేడియోలో అయితే ఫ్రీక్వెన్సీ మారుతాయి, ఎఫ్ఎం ఇంకో ఛానల్కి వెళ్ళిపోతాం. సో యూ కాంట్ కమ్యూనికేట్ విత్ దెమ్, అందుకని టూ వే కమ్యూనికేషన్ ఉండదు, మీ గురించి డేటా వాళ్ళ దగ్గర ఉండదు. అందుకని టార్గెటింగ్ అనేది పాసిబుల్ అవ్వదు దాంట్లో. అంటే హైదరాబాద్ మొత్తం యాడ్ పెట్టగలవు తప్ప, హైదరాబాద్లో అబ్బాయిలకి యాడ్ చూపిస్తా, కుకట్పల్లిలో చూపిస్తా, 30 వయసు ఉన్నోడికి చూపిస్తా అని కుదురుతుందా టీవీలో? రేడియోలో కుదురుతుందా? కుదరదు. బట్ యూట్యూబ్లో కుదురుతుంది, ఫేస్బుక్లో కుదురుతుంది, గూగుల్లో కుదురుతుంది. అదే అట్లా మీరు క్యాంపెయిన్స్ వరకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్, బట్ యూఆర్ గెటింగ్ మై పాయింట్ రైట్. సో మీకు క్యాంపెయిన్స్లోకి వెళ్ళాక ఇంకా డీటెయిల్గా చూపిస్తాం, ఇన్ డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ అయినా గూగుల్ అయినా ఏ ఏజ్ వాళ్ళకి యాడ్ చూపించమంటూ, ఏ జెండర్ వాళ్ళకి యాడ్ చూపించాలి, ఏ లొకేషన్ వాళ్ళకి యాడ్ చూపించాలి, ఏ ఇంట్రెస్ట్ని బట్టి యాడ్ చూపించాలి, అన్నీ మీకు అడుగుతుంది. మనం అవి కరెక్ట్ సెట్టింగ్స్ అన్ని పెట్టుకుని మనకు కావాల్సిన వాళ్ళకి యాడ్ ఇలా చేయగలుగుతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అదే అట్లా ఆ ట్రెడిషనల్ మార్కెట్లో కుదరదు. ట్రెడిషనల్ మార్కెట్లో చేయగలమా? పాంప్లెట్లు ఓన్లీ స్పెసిఫిక్గా అమ్మాయిలకి అది ఏజ్ అడిగి లొకేషన్ అడిగి అడిగిస్తే తీసుకుంటారా? ఈ డీటెయిల్స్ అని అడిగితే కొడతారు ముందు రోడ్డు మీద వెళ్ళి అడిగి పాంప్లెట్లు పంచేటప్పుడు, అవునా కదా? ఆన్లైన్లో మీకు మాత్రమే మా యాడ్లు ఎందుకు వచ్చినాయి? మీకు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఎస్ ఆర్ నో? ఎస్, యు ఆర్ ఆల్ మై టార్గెట్ ఆడియన్స్, అందుకే మీకు వచ్చింది. మీరు గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఎత్తుకుంటారు, టాప్ 3లో చూస్తారు, మా సైట్ కనిపిస్తుంది, అవునా కదా? దాన్ని ఎస్ఈఓ అంటారు. యాజ్ ఏ టోల్ యూ, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక రకం కాదు, మల్టిపుల్ రకాలు కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటారు. రకరకాల మార్కెటింగ్ మెథడ్స్ అని వెళ్తున్నప్పుడు ఇందాక కూడా పాంప్లెట్లు బ్రోచర్లు అన్ని కలిపే కదా ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నది. ఇక్కడ కూడా అంతే, గూగుల్లో ఎదిగినప్పుడు పైన సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి రావా? గూగుల్లో ఎదిగారా లేదా? గూగుల్ రెగ్యులర్గా వాడతారు కదా, అలవాటే కదా. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ పెట్టా, కోర్స్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఏమనుకుంటాం? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్లో, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఎదిగిన తర్వాత ఇక ఫస్ట్ పైన మ్యాప్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, కిందకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకటి వచ్చింది, సెకండ్ ఒకటి వచ్చింది, థర్డ్ ఒకటి వచ్చింది, ఇలా సైట్లో వస్తాయి. ఇప్పుడు గూగుల్ వాడు ఏ బేసిస్ మీద ఫస్ట్ ఇదే కావాలి, సెకండ్ ఇదే రావాలి, థర్డ్ ఇదే రావాలి, ఎవరు డిసైడ్ చేశాడు? ఏ బేసిస్ మీద డిసైడ్ చేశారు? ఎలా డిసైడ్ చేశారు? ఏ బేసిస్లో డిసైడ్ చేశారు? సర్చ్ చేసి దాన్ని బట్టి కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక 200 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, తక్కువ లెక్కేసుకున్న డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్లు ఎన్ని ఉంటాయి? అంటే బంగారులో ఒక 200 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. అందరికీ ఫస్ట్ పేజ్లో రావాలని ఉంటుందిగా. మీరు ఫస్ట్ పేజ్ దాటి బయటికి రారు, అంతేనా? సెకండ్ పేజ్లో ఉంటే మన బిజినెస్ ఉండదు మాకు, మేము ఫస్ట్ పేజ్లోనే ఉండాలంటే ఏం చేయాలి? ఆ చేసే ప్రాసెస్నే ఎస్ఈఓ అంటారు, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఫుల్ ఫామ్ ఏంటి ఎస్ఈఓకి? సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అంటే సర్చ్ ఇంజన్కి తగ్గట్టు మన సైట్ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. బాబు ఈ పదం కోసం ఎవడైనా ఎతికితే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎతికినా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఎతికినా, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని ఎతికినా, నా సైట్ పైకి వచ్చేలా చెయ్యి అని సర్చ్ ఇంజన్ ఏ రూల్స్ ఫాలో అవుతుందో మనం అర్థం చేసుకుని దాని తగ్గట్టు మన సైట్ని ఆప్టిమైజ్ చేస్తాం. అదే అట్లా, దాన్నే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. అలా ఒక రూల్ కాదండి, గూగుల్ అల్గోరిథం కూడా ఒక ఆల్మోస్ట్ 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అడిగి ఏదో ఒక రివ్యూ రాశారనో లేదా ఇంకోటి చేశారనో ఫస్ట్ వచ్చేది. అదే అట్లా ఏ బేసిస్ మీద అంటే గూగుల్ అల్గోరిథం, మనం గూగుల్ వాడతాం కాబట్టి గూగుల్కి అల్గోరిథం ఉంటుంది. ఇదంతా మీకు కోర్సులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ అల్గోరిథము ఒక 200 ఫ్యాక్టర్స్ పట్టించుకుంటుంది. ఎవరిని ఫస్ట్ వృత్తి పెట్టాలి అని ఆలోచించడానికి 200 రూల్స్ రాసుకుంటానికి 200+ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని ఒకటి మీరు నేర్చుకుంటారు, డోంట్ వరీ. ఈ రూల్స్ తగ్గట్టు మన సైట్ ఆప్టిమైజ్ ఉందా లేదా, మన సైట్ ఫస్ట్లో వచ్చేలా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ని ఎస్ఈఓ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ర్యాంకింగ్ అవర్ వెబ్సైట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్. క్లియర్ అన్నాడు. సో ఫస్ట్లో ఎందుకు ఉండాలి? ఫస్ట్లో ఉంటేనే జనాలు చూస్తారు, బిజినెస్ వస్తుంది. సెకండ్ పేజ్కి ఎవరైనా వెళ్తారా? సో సెకండ్ పేజ్లో ఉన్నావంటే నీ బిజినెస్ ఆల్మోస్ట్ డెడ్, ఎవడు రాడు, ఏగలు దొరుకోవడమే. సో యూ వాంట్ యువర్ వెబ్సైట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దానికి ఏం చేయాలి? ఎస్ఈఓ చేయాలి. ఆ ప్రాసెస్ని ఎస్ఈఓ అంటారు. ఎలా చేస్తావు, ఏం చేస్తావు అనేది అదొక మోడల్ నేర్పిస్తాను. అదేంటండి, ఎస్ఈఓలో అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఏది తీసుకున్న లాభాలు నష్టాలు ఉంటాయి లేదా? ఎస్ఈఓ హ్యాస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఎస్ఈఓలో అడ్వాంటేజెస్ ఏంటి, లాభాలు ఏంటి? ఎస్ఈఓ వల్ల ద బెస్ట్ అడ్వాంటేజ్, ద మెయిన్ అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరికి రూపాయి కట్టాల్సిన పనిలే. ఇప్పుడు 200 ఫ్యాక్టర్స్ అని చెప్పా, దాంట్లో డబ్బులు తీసుకుని చూపిస్తుంది గూగుల్ అనుకుంటారు కొంతమంది. లేదు, ఇప్పుడు ఇంతకు ముందు ఏమి ఎతికాం మనం? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని హైదరాబాద్ ఎతికాం, మన సెకండ్ ప్లేస్లో చూపించింది డిజిటల్ బ్రాలీ, కనిపిస్తుందా? ఇది 2వ ప్లేస్లో కనబడటానికి నేను గూగుల్లో డబ్బులు ఏం కట్టలేదు, ఫ్రీయే. మనీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కరెక్ట్గా ఎతికినప్పుడు కనిపిస్తుంది, ఫ్రీగా కనిపిస్తుంది. ఇంకంతగానే ఏం కావాలి, ఫ్రీగా మార్కెటింగ్ జరుగుతుంది. వెరీ గుడ్, నో? హ్యూజ్ అడ్వాంటేజ్. ఎస్ ఆర్ నో? రైట్. డిసడ్వాంటేజ్ ఏంటి మరి ఎస్ఈఓతో? వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఈఓ? అడ్వాంటేజ్ ఏంటి, లాభం ఏంటి? ఫ్రీగా పని అయిపోతుంది, సూపర్. ఇంకంతకుమించి లాభం ఏముంటుంది ఫ్రీగా పని జరుగుతుందంటే? ఎస్ ఆర్ నో? డిసడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్, ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. నాకు ఈ రోజే ర్యాంక్ అయిపోవాలంటే అవ్వదు. ఇప్పుడు నువ్వు సైట్ తయారు చేసావు కొత్తగా,
ఈ రోజు తయారు చేసాను సైట్ నేను, రేపు మధ్యాహ్నం కల్లా ఫస్ట్ వచ్చేస్తుందా? నువ్వు ఏం చేసినా రాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది వెనకాల, అది నేర్చుకున్నదంతా ఆప్టిమైజ్ చేస్తేనే వస్తుంది ఫస్ట్ రోజు. దానికి టైం పడుతుంది, 2 వారాలు పట్టచ్చు, 4 వారాలు పట్టచ్చు. చాలా కష్టమైన కీవర్డ్స్, కొన్ని కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటాయి. బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటే 4 to 6 months పట్టచ్చు. అర్థమైందా అట్లా? ఇట్ విల్ టేక్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ బట్టి. నువ్వు ఫస్ట్ రావాలి కదా, అంటే పోటీ ఎగ్జామ్ కదా, ఫస్ట్ సెకండ్ ర్యాంక్లు వచ్చినాయి అంటే. సో ఈ పోటీలో నువ్వు ముందు రావాలంటే నీ కాంపిటేటర్స్ నీకన్నా బాగా చేస్తున్నారా, ఎంత బాగా చేస్తున్నారో చూసి దాన్ని బట్టి ఎంత టైం పడుతుందో మనకు అర్థమవుతుంది. మేము ఫస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు, నేను వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇన్ 2017, నేను 2017 స్టార్ట్ చేశాను ఇన్స్టిట్యూట్. ఫస్ట్ టైం సైట్ తయారు చేశాను డిజిటల్ వరల్డ్, నేనే కూర్చొని దగ్గర నుంచి చేసుకున్న సైట్. బట్ ఫస్ట్ టైం ఈ సైట్ తయారు చేసి లైవ్ చేసిన తర్వాత, లాంచ్ చేసిన తర్వాత, గూగుల్లో నాకు నేను సెర్చ్ చేసి చూసుకుని ఎక్కడ ఉంది నా సైట్ అని, 76వ ప్లేస్లో ఉంది, 7వ పేజ్లో 6వది. ఐమ్ నాట్ జోకింగ్. 2017 when we first started this institute, it is ranking in 76th place. ఎవరైనా వస్తాడు అక్కడికి 7వ పేజ్లో కూర్చొని మనం క్లిక్ చేస్తారా? మరి ఏం చేయాలి? హౌ షుడ్ ద ఇన్స్టిట్యూట్ రన్? స్టూడెంట్స్ రావాలి, అడ్మిషన్ రావాలి, అప్పుడే నడిచింది. ఈ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతాను, డిజిటల్ వరల్డ్ గురించి మాట్లాడతాను. అర్థం అట్లేదు, లైవ్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్. మరి ఏం చేయాలి అప్పుడు? దానికి ఆల్టర్నేటివ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ SEM. ఏమంటాం? SEM, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటారు. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. వాట్ యూ మీన్ బై సర్చ్ ఇంజన్ మార్కెటింగ్? ఈ SEO టైం పట్టింది కాబట్టి మనం గూగుల్ వాడి దగ్గరికి వెళ్ళి, గూగుల్ వాడికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో గూగుల్ వాడు ఎఫెక్టివ్గా మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి మనం గూగుల్ యాడ్స్ అంటే ఇది రీజన్. గూగుల్ వాడికి హ్యూజ్ డేటా ఉంటుంది మీ గురించి, నీకు కూడా తెలియని డేటా ఉంటుంది వాడి దగ్గర. అదే నువ్వైనా మర్చిపోతావు కానీ వాడు మర్చిపోయి నీ గురించి. ఈ హ్యాస్ అ లాట్ ఆఫ్ డేటా అబౌట్. ఈ డేటా మొత్తం కలెక్ట్ చేస్తాడు. మ్యాప్స్లో నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ట్రాక్ చేస్తాడు. ద ప్లేసెస్ యూ విజిటెడ్ అని వచ్చిందా మ్యాప్స్లో? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు తెలుసాడికి. యూట్యూబ్ నీ హిస్టరీ మొత్తం సేవ్ చేస్తాడు, ఏ వీడియోలు చూస్తున్నావు, ఎలాంటి వీడియోలు చూస్తున్నావు, దాని వీడియోలు మీకు వచ్చినాయి. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది, మా వీడియోలు మీకు ప్రమోట్ చేసాడు, చూపించాడు, వీడియోలు చూసారు మీరు, అవునా కదా? సో యూట్యూబ్ తీసుకోండి, గూగుల్ సెర్చ్, నువ్వు ఎలాంటి సెర్చ్ చేస్తావు తెలుసాడికి, నీ హిస్టరీ మొత్తం సేవ్ చేసుకుంటాడు, సెర్చ్ హిస్టరీ అంతా. డూ యూ ఆల్ అగ్రీ విత్ దిస్? సో గూగుల్ హ్యాస్ హ్యూజ్ డేటా. ఇలా ఈ 10 ప్లాట్ఫామ్లతో పాటు గూగుల్ యాడ్స్ అనే ప్లాట్ఫామ్ ఉంది. మీరు ఈ కోర్సులో గూగుల్ ప్లాట్ఫామ్స్ ఇంకొన్ని నేర్చుకుంటారు. గూగుల్ యాడ్స్ ఒకటి, గూగుల్ యాడ్సెన్స్ ఒకటి, గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఒకటి, గూగుల్ అనాలిటిక్స్ ఒకటి, ఇలా ఇంకొన్ని గూగుల్ ప్లాట్ఫామ్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్కే గూగుల్ వాడితే గూగుల్ యాడ్స్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. సో దీంట్లో లాగిన్ అయ్యి యూ విల్ ఇన్వెస్ట్ యువర్ మనీ హియర్, అంటే డబ్బులు పెడతావు. ఏమని చెప్తావు? ఇలా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎవరైనా గూగుల్ ఎదిగితే ఇవి డబ్బులు తీసుకో, సెర్చ్ రిజల్ట్స్కి పైన నా యాడ్ చూపి, స్పాన్సర్డ్ అని చెప్పి నా యాడ్ చూపి. అర్థమైందా? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూస్ కొందాం అనుకున్నారు, సరే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ బోర్ పడుతుంది అనుకుంటే, లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు బై షూస్. నేను గూగుల్లో బై షూస్ ఆన్లైన్ కొట్టారు. సో సెర్చ్ రిజల్ట్స్ ఇక్కడ మొదలవుతాయి, పాపులర్ ప్రొడక్ట్స్ అని చెప్పి, లోఫర్స్ అని, మింత్రా అని, అసలు సెర్చ్ రిజల్ట్స్ ఇక్కడ మొదలైనవి. వీటిలన్నిటికన్నా పైన, ఈ సెర్చ్ రిజల్ట్స్ కన్నా పైన స్పాన్సర్డ్ అని చెప్పి ఇక్కడ చూడండి, నీమెన్స్ అంటే ఎవడో బ్రాండ్, ఓకే, బక్కా బూసి, అడుగున్నా ఈ పెద్ద బ్రాండ్ ఇది ఇండియన్ బ్రాండ్, ఓకే, బక్కా బూసి అంట, వీడు యాడ్ చూపిస్తున్నాడు. సో ఈ స్పాన్సర్డ్ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అది యాడ్ అని అర్థం. సో వీళ్ళందరూ కూడా గూగుల్కి డబ్బులు ఇచ్చారు. అరే బాబు డబ్బులు తీసుకో, ఈ పదం కోసం వెతికినప్పుడు, అంటే షూస్ కోసం వెతికినప్పుడు, షూస్ కొనాలని ఎవడైనా వెతికినప్పుడు నా యాడ్ పైన చూపి అని చెప్పి డబ్బులు కట్టారు వాళ్ళు గూగుల్కి. ఆ కాన్సెప్ట్నే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, వేర్ యూ అడ్వర్టైజ్. యాడ్స్ అంటే ఏంటి? అడ్వర్టైజింగ్ అని అర్థం, షార్ట్ కట్లో యాడ్ అంటే, అవునా కదా? సో గూగుల్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు డబ్బులు కట్టి మీకు కావాల్సిన పదాలు ఎతికినప్పుడు మీ సైటో లేదా మీ ప్రొడక్టో టాప్లో వచ్చేలా చేయగలరు. దాన్ని గూగుల్ యాడ్స్ ఆర్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం. అర్థమైందా? అట్లా ఈ స్పాన్సర్డ్ అని వచ్చిందంటే అది యాడ్ అని అర్థం, అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చూపించాడు అర్థం. ఇదంతా ఎక్కడ చేయాలి మనం? ఏ ప్లాట్ఫామ్లో చేయాలి? ప్లాట్ఫామ్ పేరు గూగుల్ యాడ్స్, కాన్సెప్ట్ పేరు SEM, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, ప్లాట్ఫామ్ పేరు గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్లో లాగిన్ అయ్యి అక్కడ డబ్బులు పే చేయడం, ఏ కీవర్డ్స్కి యాడ్ చూపించాలో టైప్ చేయడం, ఏ ఫోటో కావాలి, ఏ టెక్స్ట్ చూపించాలి, అదంతా అక్కడ కాన్ఫిగర్ చేస్తారు. అదంతా గూగుల్ యాడ్స్ మాడ్యూల్లో నేర్పిస్తాను, SEM మాడ్యూల్ నేర్పిస్తాను. అదేంటండి, మన సైట్ని ఎలా ర్యాంక్ చేయాలనేది SEOలో నేర్పిస్తాం, యాడ్ ఎలా పెట్టాలనేది SEM మాడ్యూల్లో నేర్పిస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, SEO, SEM ఈ రెండు వస్తే మీకు 50-60% డిజిటల్ మార్కెటింగ్ వచ్చినట్టే. ఓకే, మేజర్ జాబ్స్ వీటి మీద ఉంటాయి, 50-60% మొత్తం అలా
50-60% అయింది. అర్థమైందా అట్లా? ఈ రెండిట్లోని కామన్ థింగ్ ఏంటి? ఎస్ఈఓ ఎస్ఈఎం రెండిట్లోని కామన్ థింగ్ ఏంటి? సెర్చ్ ఇంజిన్. అంటే సెర్చ్ ఇంజిన్ చుట్టూ తిరిగిద్ది. సెర్చ్ ఇంజిన్లో ఎదిగినప్పుడల్లా నువ్వు యాడ్ అయితే యాడ్, లేదా ఎస్ఈఓ ద్వారా అయితే మొత్తాన్ని పైన చూపిస్తున్నావు. కానీ అన్ని బిజినెస్లకి జనాలు గూగుల్ ఎతకరు. ఓకే, కొన్ని బిజినెస్లు ఉంటాయి జనాలు వాటి కోసం గూగుల్ ఎతకరు. నువ్వు వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీరు గూగుల్లో ఎతికారు, మా సైట్ చూసారు, వచ్చారు, బాగానే ఉంది. నేను ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడపట్ల. ఎగ్జాంపుల్, ఐఎమ్ రన్నింగ్ ఏ బిర్యానీ పాయింట్. ఓకే, నేను కర్రీ పాయింట్ బిర్యానీ పాయింట్ అడుగుతూ అనుకుంటున్నాను. మరి దానికి డిజిటల్ మార్కెటింగ్ చేసి సేల్స్ పెంచుకోవాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎప్పుడు రోజుకి 4 బిర్యానీలు అమ్ముకుంటే ఎక్కడ వస్తుంది ప్రాఫిట్? నాకు కనీసం ఒక 200 బిర్యానీలు అమ్మాలి రోజుకి, డబ్బులు బాగా ప్రాఫిట్ రావాలంటే. బట్ సేల్స్ పెరగాలి. సో దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. ఎలా చేయాలి? దానికి వెబ్సైట్ చేసి ఎస్ఈఓ చేస్తే ఉపయోగం ఉంటుందా? పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే గూగుల్కి వెళ్ళి ఎత్తుతారంటే బిర్యానీ కావాలి అని, అయితే స్విగ్గీ జొమాటోకి వెళ్తారు, కానీ గూగుల్లోకి వెళ్ళి ఎతికితే చాలా తక్కువ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు మనం జేఎన్టీ దగ్గర ఉన్నాం, కూకట్పల్లిలో ఉన్నాం, హౌసింగ్ బోర్డులో ఉన్నాం. సో బిర్యానీ అని హౌసింగ్ బోర్డుని ఎతికి వాళ్ళు ఉంటారా? చాలా తక్కువ ఉంటారు. ఎస్ ఆర్ నో? మరి దాన్ని సేల్స్ పెంచాలంటే నేను ఏం మార్కెటింగ్ చేయాలి? సెర్చ్ ఇంజిన్లో వాడు ఎదుగుతున్నాడు, వాడు అంతటా వస్తున్నాడు, బాగానే ఉంది. కానీ అన్ని ప్రోడక్ట్ల కోసం ఎత్తుకుంటారు రారు. కొన్ని మనం వాడిని ఎత్తుకుంటే ఇలా అమ్మాల్సి వస్తుంది. అక్కడ యూ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మార్కెటింగ్ వాడతాం అక్కడ. సో వాడంతటా వస్తే ఓకే, పుల్ చేసుకుంటాం వాడిని. అక్కడ రాకపోతే ఏం చేస్తాం? మేము మీ ఎంట పెడతాం. వీ విల్ చేజ్ యూ. ఎస్ ఆర్ నో? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, ఎక్స్. ఇది సోషల్ మీడియా అని అనకూడదు, కానీ యూట్యూబ్ ఈజ్ ఆల్సో ఎ ప్లాట్ఫామ్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా. బట్ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది? ఇది సిమిలర్గా ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని అనకూడదు, బట్ సోషల్ మీడియా కింద ట్రీట్ చేయొచ్చు, తప్పేం లేదు. పుష్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. అదవుతుందండి. సో యూట్యూబ్ వాడి, ఫేస్బుక్ వాడి, ఇన్స్టా వాడి, లింక్డ్ఇన్ వాడి మార్కెటింగ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? సోషల్ మీడియా మార్కెటింగ్. సో వాళ్ళందరూ వాళ్ళ ఉద్దేశం ఉండి, ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ఉద్దేశం ఉండి వాళ్ళందరూ గూగుల్లో సెర్చ్ చేసి వస్తే ఓకే. ఎతికి రావట్లేదు, ఎతికే వాళ్ళు లేరు. అప్పుడు ఏం చేయాలి? ఒక వీడియో చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాం, అది మీ దాకా వచ్చింది. యూట్యూబ్లో పెట్టాం, అందుకే మీరు ఇక్కడ దాకా వచ్చారు. అవునా కదా? చాలామంది యూట్యూబ్లో చూసి వచ్చారు లేదా? సో యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాం, రైట్? యూట్యూబ్ మార్కెటింగ్. ఫేస్బుక్లో చేస్తే ఫేస్బుక్ మార్కెటింగ్, లింక్డ్ఇన్లో చేస్తే లింక్డ్ఇన్ మార్కెటింగ్. ఐ హోప్ యూ ఫాలోయింగ్. ఇది మొత్తం కలిపి ఏమంటాం మళ్ళీ? సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్ఎంఎం అంటారు. సో మీకు మేజర్, అందరు ఎక్కువ జాబ్స్ కోసం చూస్తున్నారు కాబట్టి జాబ్ చేసే వాళ్ళకి ఈ 3 చాలా ముఖ్యం. 90% జాబ్స్ డిజిటల్ మార్కెటింగ్లో వీటి చుట్టే ఉంటాయి. ఎస్ఏ మీద ఓపెనింగ్స్ ఉంటాయి, ఎస్ఈఎం మీద ఉంటాయి, ఎస్ఎంఎం మీద ఉంటాయి, మూడిటి మీద ఉంటాయి. 3 తెలియాలి, ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. 3 పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది, రైట్? బట్ 3 తెలియాలి. ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోదు ఈ రోజుల్లో. ఒకప్పుడైతే పర్లేదు, ఏదో ఒకటి వచ్చిన జాబ్లు వచ్చి ఇప్పుడు ఎంతో కొంత అన్ని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదవుతుందండి. బట్ ఏదో ఒకటి పర్ఫెక్ట్గా చేయాలి, ఎందుకంటే మేజర్ వర్క్ ఒకదాని మీద ఇస్తారు. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. అందుకే మీకు జాబ్ ఓపెనింగ్స్లో కూడా చూస్తే, మీరు నౌకరీ లాంటి సైట్స్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఓన్లీ ఎస్ఈఓ మీద ఉంటాయి. ఎస్ఈఓ అనలిస్ట్ అని, ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ అని, ఓన్లీ ఎస్ఈఓ జాబ్స్ ఉంటాయి. కొన్ని గూగుల్ యాడ్స్ మీద జాబ్స్ ఉంటాయి. పీపీసీ అసోసియేట్, పీపీసీ ఎగ్జిక్యూటివ్ అని ఉంటారు. ఈ పీపీసీ అంటే ఏంటి అని నేర్పిస్తాం ముందుకు వెళ్ళిపోతే. సోషల్ మీడియా మేనేజర్ అని, సోషల్ మీడియా అనలిస్ట్ అని, వాటి మీద ఓపెనింగ్స్ ఉంటాయి. 3 చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అని పెడతారు జాబ్ టైటిల్స్. అదవుతుందా అండి? కొన్ని కంపెనీస్ 3 చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే, కొన్ని డైరెక్ట్ ఈ టాస్క్ బాగా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో ఓవరాల్గా ఈ 3 పర్ఫెక్ట్గా వస్తే 90% జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అయినట్టు. ఐ హోప్ యూ ఫాలోయింగ్. ఇంక ఇది కాకుండా ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, ఇంత లిస్ట్ పెంచుకుంటేనే వెళ్ళచ్చు. నీకు ఎండ్ ఆఫ్ ది డే జనానికి నీ ప్రొడక్ట్ తెలియాలి. ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలన్నిటిలో వాడుకుంటావు. ఏ ప్లాట్ఫామ్ వాడితే దాని వెనకాల మార్కెటింగ్ అని పేరు తగిలిస్తావు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు కొత్త మోడల్ ఒకటి యాడ్ చేసాం మీ బ్యాచ్ నుంచి. ఏఐని వాడి మార్కెటింగ్ చేయడం మొదలెడతాం. ఏఐ మార్కెటింగ్ అంటాం. అర్థం అట్లేదండి. బికాస్ ఏఐ ఇస్ బికమింగ్ వెరీ పాపులర్ డే బై డే. ఇది వరకు జనాలు గూగుల్లో ఎత్తుకోరు ఏం అవసరం ఉన్నా, అంతేనా? ఎస్ఈఓ చేసేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది సెర్చ్ ఎస్ఈఓలో అనుకో, ఎతికి ఒక్కో సైట్కి వెళ్ళి చూసుకోవాలి, డైరెక్ట్ చాట్ జీపీటీలో కొట్టేద్దాం, అది డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా. సో చాట్ జీపీటీలో కొట్టేస్తే అది ఆన్సర్ ఇస్తుంది కదా అని గూగుల్తో పాటు సెర్చ్ ఇంజన్ బదులు చాట్ జీపీటీ వాడటం మొదలెట్టారు కొంతమంది. అట్లీస్ట్ ఆ వాడకం ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అదే అట్లా. ఇప్పుడు చాట్ జీపీటీని అడగడానికి మీరు టైప్ చేసేది చూసారా, దాన్ని ప్రాంప్ట్ అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ప్రాంప్ట్. అది కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు. నువ్వు అడగడం కరెక్ట్గా అడిగితేనే కరెక్ట్ ఆన్సర్ ఇస్తా ఉంటుంది. అదే అట్లా. సో ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది మీకు తెలియాలి. దాన్నే కొంచెం ప్రొఫెషనల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్.
అది కూడా నేర్పిస్తాం ఈ కోర్సులో. సో ఈ కరికులం ఐ విల్ ట్రై టు షో యూ ద కరికులం, ద అడ్వాన్స్డ్ కరికులం దట్ వి క్రియేటెడ్. ఈ కోర్సులో మీరు ఏం నేర్చుకోబోతున్నారు ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పవర్డ్ విత్ ఏఐ. ఓకే, ఇది రీసెంట్గా అప్డేట్ చేశాను. ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ విల్ బి టీచింగ్ యూ ద బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్. కోర్స్ స్టార్టింగ్ రేపటి నుంచి ఆర్ బ్యాచ్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఫస్ట్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్పిస్తాం. ఎందుకంటే మార్కెటింగ్ అనేది తెలియకుండా నువ్వు దాన్ని ఆన్లైన్లో ఏం చేసేస్తావు? నీకు కొన్ని బేసిక్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ తెలియాలి, అవునా కదా? సో మార్కెటింగ్ ఎప్పటికీ మారలేదు, చేసే పద్ధతి మారింది అంతే. సో ఆల్వేస్ సేమ్. మార్కెటింగ్ అంటే ఏంటి? నాకు ప్రోడక్ట్ గురించి గొప్పగా తెలియాలి, అందరికీ తెలియాలి, నా ప్రోడక్ట్ ఎవరు కొనగలరో వాళ్ళకి తెలియాలి, అవునా కదా? ఇట్స్ కమ్యూనికేటింగ్. సో నువ్వు కమ్యూనికేట్ చేసి మీడియంస్ మారుతున్నాయి రోజు రోజుకి. ఎస్ ఆర్ నో? రేపు పొద్దున్న ఫేస్బుక్ పెద్ద పాపులర్ అవ్వకపోవచ్చు, స్నాప్చాట్ ఇంకా పాపులర్ బాగా వాడచ్చు, స్నాప్చాట్ మార్కెటింగ్ చేస్తారు, రైట్? అలా రేపు పొద్దున్న ఇంకో ఫ్యూచర్లో ఇంకో గ్యాప్ వచ్చింది, అందరూ దాన్ని వాడుతున్నారు, అది బాగా పాపులర్ అయింది, దాని మీద జనం చాలా మంది ఉన్నారు, అది వాడి మార్కెటింగ్ చేస్తాం మనం. అదే అట్లేదండి. బట్ అలా మార్కెటింగ్ అంటూ చేయాలంటే మనకి మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ కొన్ని తెలియాలి. మార్కెటింగ్ అంటే ఏంటి? 4 P's ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ బిజినెస్ 2 రకాలు ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉంటాయి? లీడ్స్ అంటే ఏంటి? సేల్స్ అంటే ఏంటి? బ్రాండింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్ అంటే ఏంటి? అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? ప్రమోషన్స్ అంటే ఏంటి? సేల్స్ అంటే ఏంటి? ఈ 5 ఇంటానికి ఒకేలా ఉంటాయి, దే ఆర్ డిఫరెంట్, అన్ని వేరు వేరు. దేని అర్థం ఏంటి? ఏది ఎందుకు వాడతాం, ఎలా వాడతాం నేర్పిస్తాం. అర్థమవుతుందండి? ఆ తర్వాత సెగ్మెంటేషన్ అంటే ఏంటి? టార్గెటింగ్ అంటే ఏంటి? పొజిషనింగ్ అంటే ఏంటి? ఇవన్నీ ఎంబీఏ వాళ్ళకి ఎంతమంది నాలెడ్జ్ ఉండొచ్చు, మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి నేర్పిస్తాయి అన్ని. ఓకే, ఈ నేర్చుకుంటే మీరు కోర్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ వచ్చినట్టే, రైట్? ఇది నేర్పిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏంటి? దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఫనల్ ఎలా ఉంటుంది, దీంట్లో కొన్ని కొత్త టర్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు, కొన్ని పదాలు నేర్పిస్తాయి. ఇంప్రెషన్స్ అంటే ఏంటి? రీచ్ అంటే ఏంటి? సిటిఆర్ అంటే ఏంటి? ట్రాఫిక్ అంటే ఏంటి? ఇలా రకరకాల టర్మ్స్ అనేవి నేర్పిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, సెకండ్ టాపిక్. విన్నారండి? నెక్స్ట్ ద బేసిక్స్ ఆఫ్ వెబ్. ఇదంతా ఇంటర్నెట్ మార్కెటింగ్, ఇంటర్నెట్ వాడి చేస్తాం, అంతేనా? మన సైట్ గూగుల్లో ఫస్ట్ తెప్పించాలంటున్నాం, అదంతా చేయాలంటే నీకు సైట్ ఉండాలి కదా, ఫస్ట్ వెబ్సైట్ ఉండాలి వద్దా? వెబ్సైట్ లేకుండా గూగుల్లో ర్యాంక్ ఏం చేస్తారు? యూ నీడ్ ఏ వెబ్సైట్. సో వెబ్సైట్ అంటే ఏంటి? ఆ వెబ్సైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ వెబ్సైట్? ఆ లెవెల్లో బేసిక్స్ నేర్పిస్తాను, అర్థమవుతుందండి? అలా బ్రౌజర్లు అంటే ఏంటి? బ్రౌజర్లు ఎన్ని రకాలు ఉంటాయి? సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? వెబ్సైట్ చేయాలంటే మనకి ఏం కావాలి? డొమైన్ నేమ్ అంటే ఏంటి? డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? రైట్? ఒక సైట్ తయారు చేయాలంటే మనకి ఏమేం కావాలి? ఇదంతా నేర్పిస్తాం. ఇస్ దట్ క్లియర్? రైట్. సో ఈ మోడ్యూల్ అయిన తర్వాత నెక్స్ట్ విల్ టీచ్ ద బేసిక్స్ ఆఫ్ ఏఐ. వెబ్సైట్ తయారు చేసే ముందు వెబ్సైట్కి నీకు ప్లాన్ ఉండాలి, నా సైట్ ఇలా ఉండాలి, నా డొమైన్ ఇలా ఉండాలి, నా వెబ్సైట్ డిజైన్ ఇలా ఉండాలి, ప్లాన్ చేసుకోవాలా లేదా? ఆ ప్లాన్ రీసెర్చ్కి నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏఐ, చాట్ జీపీటీ. ఇప్పటి నుంచి మనం దాని పర్సనల్ అసిస్టెంట్ వాడేస్తాం అనమాట. అదేనండి, ఏఐ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. సో ఏఐ వాడి రీసెర్చ్ ఎలా చేయాలి, అసలు ఏఐ మార్కెటింగ్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఏఐకి జనరేటివ్ ఏఐకి తేడా ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ప్రాంప్ట్స్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, ఈ పదాలు చూసి కంగారు పడద్దు, చాలా ఈజీగా క్లియర్గా నేర్పిస్తాం. ఏఐ చాలా అవసరం, ఫ్యూచర్ అంతా ఏఐ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో ఎంత ఏ అవసరం అంతకన్నా ఎక్కువ నేర్పిస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ కైండ్ ఆఫ్ కరికులం ఈస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్, రీసెంట్గానే మొదలెట్టు మేము కూడా, బికాస్ ఇంత ముందు వరకు అవసరం పడలే, ఇప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం చాట్ జీపీటీ జరుగుతుంది, అదవుతుందండి. చాట్ జీపీటీ అని అన్నాను, వేరియస్ ఏఐ టూల్స్. సో విల్ బి టీచింగ్ ఆల్ ఆఫ్ దిస్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి, నెగిటివ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి, ఏఐతో రీసెర్చ్ ఎలా చేయాలి, ఏఐతో కంటెంట్ ఎలా తయారు చేయాలి, ఏఐతో ఇమేజ్లు ఎలా తయారు చేయాలి, ఏఐతో వీడియో ఎలా తయారు చేయాలి, మీకు మార్కెటింగ్ అవసరమయ్యే టెంప్లెట్లు కూడా ఇస్తాం, ప్రాంప్ట్ టెంప్లెట్స్. ఐ హోప్ యూ ఫాలోయింగ్. ఇది అయిన తర్వాత ఒక వెబ్సైట్ చేసామంటే దానివల్ల లాభం ఏంటి, వెబ్సైట్ల వల్ల మనీ ఎలా సంపాదించవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్న బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి. వెబ్సైట్ చేస్తాం బాగానే ఉంది, డొమైన్ హోస్టింగ్ ఉండాలి, సైట్ చేయాలి. ఒక వెబ్సైట్ చేసిన తర్వాత లేకపోతే వీడియోలు చేసిన తర్వాత లేకపోతే ఏ టూల్స్ వాడి మనీ ఎలా సంపాదించాలన్న మోడల్ కూడా ఉంటుంది. ఐ విల్ బి టీచింగ్ దాట్ ఆల్సో. ఐ హోప్ యూఆర్ ఆల్ ఫాలోయింగ్, రైట్? తర్వాత క్యాన్వా డిజైనింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ అంతా రకరకాల ఇమేజ్లు, వీడియోలు ఇవన్నీ తయారు చేయాల్సి వస్తాయి. ఆ ఇమేజ్లు ఎలా తయారు చేస్తారు? కంపెనీస్లో అయితే గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు అనుకో, నీకెవరు చేసి పెడతారు ఇమేజ్లు? నువ్వే చేసుకోవాలి కదా. మీ సొంత బిజినెస్, డిజైనర్ని హైర్ చేసి బడ్జెట్ లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ మంచి డ్రెస్ డిజైన్ చేస్తారు, దాన్ని మార్కెటింగ్ చేయడానికి 4 ఫోటోలు తీస్తారు, ఆ ఫోటో మంచి ఎడిట్ చేసి బాగా కనిపించాలి అవుతుంది జనానికి. సో దాని వల్ల డిజైనర్ హైర్ చేయాలంటే కూడా ఖర్చు అవుతుంది. సో నీ బిజినెస్ స్టార్టింగ్లో నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోవచ్చు, అదే ఫ్రీలాన్సింగ్లో నువ్వు వేరే వాళ్ళని హైర్ చేసుకోలేవు, నువ్వే చేయాలి. సో ఆ ఇమేజ్లు ఎలా తయారు చేయాలంటే క్యాన్వా అన్న టూల్ ఉంటుంది, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది ఆల్రెడీ, రైట్? సో క్యాన్వా వాడి తెలియకపోయినా నేర్పిస్తాం, తెలిస్తే మంచిది, తెలియకపోయినా నేర్పిస్తాం. క్యాన్వాతో ఇమేజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇమేజ్లు ఎలా తయారు చేయాలి, మనం ఒక వెబ్సైట్ అనుకున్నాం, కొత్త వెబ్సైట్ చేస్తున్నాం, దానికి లోగో ఎలా క్రియేట్ చేయాలి, ఆ లోగో ఏ కలర్ ఉండాలి, ఆ కలరింగ్ ప్యాటర్న్స్ కూడా, బ్రాండింగ్ అంటే ఏంటి, బ్రాండింగ్లో చెప్తాను అనమాట, కలర్ ప్యాటర్న్స్ ఆర్ ఇంపార్టెంట్.
రైట్, కలర్ ప్యాలెట్ ఉంటుంది, ఇదంతా క్యాన్వాలో నేర్పిస్తాం. ఇమేజ్లు ఎలా తయారు చేయాలి, ఇమేజ్లు ఏ రంగుల్లో ఉండాలి, ఏ సైజుల్లో ఉండాలి, ఏంటి, విల్ బి టీచింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ ద క్యాన్వా మాడ్యూల్. ఐ హోప్ యూఆర్ ఆల్ ఫాలోయింగ్. సో క్యాన్వా నేర్పిన తర్వాత ఫైనల్లీ విల్ గో టు ద వెబ్సైట్ క్రియేషన్. ఇవన్నీ తెలిస్తే నువ్వు వెబ్సైట్ చేయడానికి రెడీ అయ్యావు. ఇదంతా ఫౌండేషన్ ఇంపార్టెంట్. అర్థమైందా అట్లా? ఎందుకంటే వెబ్సైట్ తయారు చేస్తాం, వెబ్సైట్ లోగో కావాలా, ఎవరు చేస్తారు? క్యాన్వా కూడా నువ్వే చేసుకోవాలి. మన వెబ్సైట్లో మెనూ కావాలి, మెనూలో ఏం పెట్టాలి, హోమ్, అబౌట్, సర్వీసెస్, సర్వీసెస్లో ఏమేమి సర్వీసులు పెట్టాలి, ఆ రీసెర్చ్ అంతా ఎవరు చేస్తారు? ఏ చేస్తారు, నువ్వు చేయించుకుంటుంది అంత. దానికి ఎలాంటి ప్రాంప్ట్లు ఇవ్వాలి, అర్థమైందా అట్లా? ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వెబ్సైట్ డెవలప్మెంట్ మొదలు పెడతాం. వెబ్సైట్ కూడా ఏతో చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి ఇంకా మేము వర్డ్ ప్రెస్తోనే నేర్పిస్తాం. వెబ్సైట్ క్రియేషన్ పార్ట్ ఫ్రీ టూల్స్ ఇంకా రాలా, ఏతో వెబ్సైట్లు చేసి ఉన్నాయి కానీ అన్ని పెయిడ్ టూల్సే. అర్థవుతుందండి? సో అప్పుడే మళ్ళీ పెయిడ్ టూల్స్ ఎందుకు, మీతో డబ్బులు అంటే మీరు ప్రాక్టీస్ చేయడం ఇబ్బంది అవుతుంది, కొనలేరు దాన్ని. అందుకని ప్రస్తుతానికి ఇంకా వర్డ్ ప్రెస్ నేర్పిస్తాం. ఫ్యూచర్లో వర్డ్ ప్రెస్ లోపల కూడా ఏ వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఈజియర్, అగైన్ యూ విల్ అండర్స్టాండ్. బట్ వర్డ్ ప్రెస్తో వెబ్సైట్ ఎలా తయారు చేయాలి, వెబ్ పేజ్లు ఎలా చేయాలి, వాటి టెంప్లెట్లు ఎడిట్ చేయాలి. సో ఈ మోడల్లో మొత్తం వర్డ్ ప్రెస్తో సైట్ తయారు చేయడం నేర్పిస్తాం. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సో ఫార్? ఇప్పుడు వెబ్సైట్ రెడీ అయిందో దాన్ని ఎస్ఈఓ, వెబ్సైట్ తయారు చేస్తే సరిపోయిందా, దాన్ని మార్కెటింగ్ మొదలెట్టాలి, ఎస్ఈఓ చేయాలి, గూగుల్లో ర్యాంక్ కావాలి, అప్పుడే సన్ అవుతారు, ట్రాఫిక్ వచ్చింది, అవునా కదా? సైట్ తయారు చేసి పెట్టుకుంటే నువ్వు నేను తప్ప ఇంకోటి ఓపెన్ చేయడం. వన్స్ యూ క్రియేట్ అ వెబ్సైట్, హౌ విల్ పీపుల్ కమ్ టు యువర్ వెబ్సైట్? ఇట్ హ్యాస్ టు ర్యాంక్ ఇన్ గూగుల్, దానికి ఎస్ఈఓ చేయాలి, అవునా కదా? ఎస్ఈఓ ఫర్ 2025 అప్డేటెడ్. రైట్, ఎస్ఈఓ అంటే ఏంటి, దాని అడ్వాంటేజ్లు ఏంటి, ఎస్ఈఓలో ఎక్కడెక్కడ వాడతారు, ఎలా వాడతారు చూపిస్తారు. ఎందుకంటే పోను ఎస్ఈఓ కూడా చాలా మారబోతుంది. ఓకే, ఇప్పుడంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు చూపించా ఆల్రెడీ, షూస్ అని కొడితే రిజల్ట్స్ వచ్చినాయి, డిజిటల్ మార్కెటింగ్ కొడితే రిజల్ట్స్ వచ్చినాయి. బట్ ఫ్యూచర్లో ఇది రాబోతుంది, మీట్ ఏఐ, google.com/search/AI మోడ్ అని ఉంటుంది, మీట్ ఏఐ మోడ్ ఆఫ్ గూగుల్. సో గూగుల్లో సెర్చ్ కూడా మారబోతుంది, గూగుల్ ఏఐ మోడ్ రాబోతుంది. అంటే ఈసారి నుంచి నువ్వు గూగుల్ ఎత్తితే కొన్నిటికి సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చింది, కొన్నిటికి డైరెక్ట్ ఆన్సర్స్ చాట్ జీపీటీ లాగా. ఎందుకంటే చాట్ జీపీటీ పోటీ తట్టుకోలేడు, లేదా అందరు చాట్ జీపీటీకి పోతారు. గూగుల్ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది, గూగుల్ కూడా మార్చుకుంటున్నాడు మొత్తం. ఏం చేస్తున్నాడు, ఆడు ఏఐ మోడ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. సో ఆ ఏఐ మోడ్కి తగ్గట్టు నేర్పిస్తుంది, అంటే ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్, అర్థవుతుందండి? దాని తగ్గట్టే ఐ హ్యావ్ డిజైన్ ద కరికులం. రైట్, లెట్స్ గో బ్యాక్. సో రిజల్ట్స్లో ఇది ఇంక్లూడింగ్ ఏ ఓరియో అండ్ ఏఐ మోడ్. ఏ ఓరియోలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏంటి, ఏ మోడ్ ఎలా ఉంటుంది, సో ఎస్ఈఓ ఎలా ఉంటుంది. ఎస్ఈఓలో మళ్ళీ 5 డిఫరెంట్ మోడల్, 10 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, కాంపిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, కంటెంట్ ఎలా ప్లాన్ చేయాలి, కంటెంట్ ఎలా రాసుకోవాలి, కంటెంట్లో ఏఐని ఎలా వాడాలి, ఇమేజెస్కి ఎలా వాడాలి, రైట్. సో ఆన్ పేజ్ ఎలా చేయాలి, ఎస్ఈఓలో రకాలు ఉంటాయి, అసలు ఆన్ పేజ్ ఎలా చేయాలి, టెక్నికల్ ఎస్ఈఓ ఎలా చేయాలి, ఇంకొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్, రిచ్ స్నిప్పెట్స్ అంటారు. ఇవన్నీ మీకు ముందుకెళ్ళే కాదు, అడ్వాన్స్ టాపిక్స్ గురించి ఇప్పుడు డెమోలో మాట్లాడను, యుల్ బి కన్ఫ్యూజ్డ్. రైట్, సో ఆఫ్ పేజ్ ఎలా చేయాలి, ఆఫ్ పేజ్లో స్ట్రాటజీస్ ఏం వాడతారు, అండ్ ఎస్ఈఓలో ఆడిటింగ్ ఎలా ఉంటుంది, లోకల్ ఎస్ఈఓ, మ్యాప్లో రిజల్ట్స్ వచ్చినాయి కదా, డిజిటల్ మార్కెటింగ్ కొట్టినప్పుడు మ్యాప్లో రిజల్ట్స్ వచ్చినాయి, మీకు గుర్తుందా? గూగుల్లో వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని కొడదాం, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఏదో కొడదాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక చూడండి ఏ ఓరియో వచ్చింది, ఇక్కడ వచ్చిందా లేదా, ఏ ఓరియో. సర్చ్ రిజల్ట్స్ కన్నా పైన ఏ చెప్పేస్తుంది ఆన్సర్. ఇక చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బోస్టన్, డిజిటల్ నెస్ట్లో, డిజిటల్ వ్యాలీ, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నచ్చింది చూసుకో అంటాడు. ఇది మన సైట్, ఈ డిజిటల్ వ్యాలీ ఏ ఓరియోలో రావాలంటే ఏం చేయాలి, అదే అట్లా. ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఎస్ఈఓ అనమాట. దాని కింద సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి. నువ్వు ఇన్ హైదరాబాద్ అన్నావు కాబట్టి ఓహో వీడికి ఈ ఏరియాలో కావాలన్నమాట అని నువ్వు ఏ ఏరియాలో ఉన్నా చూసి నీ దగ్గరలో ఇన్స్టిట్యూట్ లిస్ట్ ఇస్తాడు ఇక్కడ. దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటాం. ఈ మ్యాప్స్లో నా రిజల్ట్ రావాలంటే ఏం చేయలేదు, మన డిజిటల్ వ్యాలీ ఇక్కడ ఉంది, ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, లోకల్ ఎస్ఈఓ చేయాలి. ఆ లోకల్ ఎస్ఈఓ ఇక్కడ నేర్పిస్తున్నాను. ఇవన్నీ నేర్చుకుంటే ఎస్ఈఓలో ఆడిటింగ్ చేయడం, సెర్చ్ కన్సోల్ టూల్స్ నేర్పిస్తాం, ఇవన్నీ నేర్చుకుంటే నీకు ఎస్ఈఓ వచ్చింది. ఆ తర్వాత సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, దాంట్లో టైప్ ఆఫ్ యాడ్స్ ఎన్ని ఉంటాయి, దాంట్లో ఏ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, టెక్స్ట్ యాడ్స్ ఎలా ఉంటాయి, వీడియో యాడ్స్ ఎలా ఉంటాయి, అకౌంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బిల్లింగ్ మెథడ్ ఎలా ఉంటుంది, ఇది మొత్తం ఒక మాడ్యూల్. క్లియర్? ఆ తర్వాత సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఈ మధ్యలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ అండ్ గూగుల్ అనలిటిక్స్ కూడా నేర్పిస్తాం. అది గూగుల్ యాడ్స్ రిలేటెడ్, ట్రాకింగ్ కోసం. మనకి లీడ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది, మనకి ట్రాకింగ్ మెకానిజమ్స్ అనమాట. ఐ విల్ బి టీచింగ్ యూ ఎట్ దట్ పాయింట్. సో ఇదంతా గూగుల్ అంతా అయిపోతుంది. సోషల్ మీడియా, సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఎలా వాడతాం, ఇన్స్టా ఎలా వాడతాం, ఫేస్బుక్లో యాడ్లు ఎలా రన్ చేయాలి, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ 3 కలిపి మెటా అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? మెటా యాడ్స్ అంటాం, మెటా అడ్వర్టైజింగ్ అంటారు. కంపెనీ పేరు అనమాట మెటా. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ 3 కలిపి ఇలా మొత్తం 35 మోడల్స్ ఉంటాయి. ఓకే, మొత్తం అన్ని చూపించి ఇప్పుడు భయపెడుతున్నాం. రైట్, సో దెర్ బి టోటల్ ఆఫ్ 35 మోడల్స్ కవర్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. మొత్తం ఇదంతా నేర్చుకోవడానికి 3 నెలలు, 10 రోజులు ఎక్కువ కూడా పట్టచ్చు. డైలీ 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour 1.5 hour బేస్డ్ ఆన్ ద టాపిక్. ఆ తర్వాత ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకరోజు,
2 రోజులు పడితే 2 రోజులు, తర్వాత ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. ఆ తర్వాత మెంటర్స్ మీతో ప్రాక్టికల్గా చేపిస్తారు. 3 స్టెప్ ఫార్ములా. ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ఏంటో నీకు మ్యాటర్ అర్థం అవ్వాలి కాబట్టి. తర్వాత నేను ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూపిస్తా. అది అంతా క్లాస్లోనే రికార్డ్ అవుతుంటే మీకు ఏ రికార్డింగ్ ఇస్తారు. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసి యాస్టేజ్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీతో దగ్గర ప్రాక్టీస్ చేయడానికి మెంటర్స్ ఉంటారు. సో ఇట్ విల్ 3 స్టెప్ ఫార్ములా ఫర్ ఈచ్ మాడ్యూల్. అంటే కొన్ని ఓన్లీ థియరీ మాడ్యూల్స్ ఉంటాయి, అట్లా పెద్ద ప్రాక్టీస్ ఏముంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెటింగ్, బేసిక్స్ మార్కెటింగ్ ఈ థియరీ ఉన్నాయి చూసారా, అక్కడ ప్రాక్టీస్ ఏముంటుంది. వర్డ్ ప్రెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రాక్టీస్ అగ్రెసివ్గా చేయాలి. ఏ మొదలైనప్పటి నుంచి యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అసైన్మెంట్స్ ఉంటాయి, టాస్క్ ఉంటాయి. వర్డ్ ప్రెస్ అయ్యాక ఒకసారి, ఎస్సీఓ అయ్యాక ఒకసారి, గూగుల్ ఎడ్స్ అయ్యాక ఒకసారి, ప్రతి మాడ్యూల్కి మాక్ టెస్ట్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్ పెడతారు, ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ 3 నెలలు వెయిట్ చేయక్కర్లేదు. మీకు వర్డ్ ప్రెస్ అయిన తర్వాత ఎస్ఈఓ మాడ్యూల్ అయిపోయింది. ఎస్ఈఓ మాడ్యూల్ అయిన తర్వాత ప్రాక్టీస్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కూడా మొదలెట్టేయచ్చు. అదే కదా, మా మాక్ ఇంటర్వ్యూ బట్టి మీకు ఎంత వచ్చో మాకు అర్థమైపోద్ది. మీరు మీరు రాసిన ఎగ్జామ్ బట్టి మీకు ఎంత వచ్చో మీకే అర్థమైపోద్ది. మీరు ఎవరైనా తొందరగా అర్జెంట్గా జాబ్లో జాయిన్ అవ్వాలి, ప్రెషర్ ఎక్కువ ఉందని అనుకుంటే ఎస్ఈఓ మాడ్యూల్ అయ్యాక రెజ్యూమ్ తయారు చేసుకోండి. బట్ మెంటర్స్ ఉంటారు, గైడ్ చేస్తారు. హెచ్ఆర్ టీమ్ ఉంటుంది దాన్ని స్పెషల్గా. మీకు వీకెండ్స్ స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్, రెజ్యూమ్ ఎలా చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. సో మాడ్యూల్ అయిన తర్వాత ఇంటర్వ్యూ పంపించేస్తారు. అదేనండి, యూ హ్యావ్ టు గో ఫర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ టీమ్ చూసుకుంటారు, అది మిమ్మల్ని ఇంటర్వ్యూ పంపిస్తారు. ఇంటర్వ్యూలో పొరపాటున జాబ్ వచ్చిందా, కంగ్రాచులేషన్స్. ఓకే, రాలేదు, ఎక్స్పీరియన్స్ వచ్చింది, నీకు ఏమైనా పోయిందా, మళ్ళీ క్లాసులలో జరుగుతున్నాయి కదా ఇంకా. అలా మాడ్యూల్ అయిన ప్రతిసారి యూ విల్ స్టార్ట్ పుషింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. మేము ఫస్ట్ ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం, ఆ తర్వాత మేము లైవ్ ఇంటర్వ్యూ కూడా పంపిస్తాం. ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్ ఉంటే కంప్లీట్ చేస్తూ ఉండాలి. ప్రాక్టికల్గా చేయాలి మొత్తం. ప్రాక్టికల్గా ఎంత బాగా చేస్తే అంత బాగా అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అనేది. ఇంకా యూ షుడ్ బి లక్కీ బికాస్ సగం పనులు ఏ వచ్చాక చాలా చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు కష్టపడి చేయాల్సి వచ్చేది, రీసెర్చ్ చేయడం, ఎతకడం, అంతా చాలా టైం పట్టేది. ఇప్పుడు మీకు అందరికీ యువర్ లైఫ్ ఈజ్ మచ్ ఈజియర్ నో. యూ షుడ్ బి లక్కీ అబౌట్ ఇట్. అదవుతుందండి, మీరు ఏం వాడి సగం పనులు టపటపా చేసేయచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎస్ సార్, ఇంతకుముందు నాకు నేర్పడం కష్టం అయ్యేది. 4 రోజులు పట్టేది ఒక టాపిక్ రీసెర్చ్ చేసి చేయించడానికి. కంటెంట్ రైటింగ్కి 2 to 3 days నాకు నేర్పడానికి, ప్రాక్టీస్ చేయించడానికి. ఇప్పుడు గంట. ఏ టూల్స్ ప్రాంప్ట్లు కరెక్ట్గా రాయడం వస్తే చాలు. అదవుతుందండి. సో ద ఓవరాల్ కోర్స్ విల్ బి ఫర్ 3 months యాజ్ ఐ టోల్డ్ యూ. డైలీ 1 hour క్లాస్ ఫాలోడ్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ మీరు ఎంత కలితే అంత తీసుకోవచ్చు. ఆన్లైన్లో వింటాను, ఆఫ్లైన్ రాలేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వినొచ్చు. ఆన్లైన్లో రికార్డింగ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయొచ్చు. డౌట్స్ వచ్చినప్పుడు 1-on-1 మెంటర్స్ మీకు కనెక్ట్ అయ్యి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫ్లైన్కి అయితే మెంటర్స్ కరువు ఉండదు, బయట 40 మంది ఉంటారు, ఎవరైనా చెప్తారు. సో బయట మీరు చూసే వాళ్ళందరూ స్టూడెంట్స్ కదా, దేర్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్. మార్నింగ్ బ్యాచ్లో ఈ టైం వరకు ఉంటారు కదా, దేర్ ఆల్ ఎంప్లాయీస్. సో దిస్ ఈస్ నాట్ జస్ట్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వీ ఆల్సో హ్యావ్ ఎన్ ఏజెన్సీ అలాంగ్ విత్ ఇట్. ఓకే, వీ హ్యావ్ మల్టిపుల్ లైన్ ఆఫ్ బిజినెసెస్ దట్ ఆపరేట్. సో బయట మీరు చూసే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, దే ఆర్ డిజిటల్ మార్కెటర్స్. దాంట్లో డిజైనర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు, కంటెంట్ రైటర్స్ ఉన్నారు, వీడియో ఎడిటర్స్ ఉన్నారు, ఎస్సీఓ చేసే వాళ్ళు ఉన్నారు, యాడ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల జనాలు ఉంటారు. సో ఎవరిని లేట్ అవుట్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దగ్గర నుంచి చేపిస్తారు. మీకు స్టక్ అయితే అదొద్దండి, మెంటర్స్ ఉంటారు, చేపిస్తారు. మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. దాంట్లో మెంటర్స్ ఉంటారు, నేను ఉంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి దాంట్లో పెడితే ఆన్సర్ చేస్తారు. అదొచ్చినా అట్లా 1-on-1 కనెక్ట్ అయ్యి మరి క్లారిఫై చేస్తారు. సో ఓవరాల్ దిస్ కోర్స్ కవర్స్ ఆల్ ద 3 ఆస్పెక్ట్స్. జాబ్ ఆస్పెక్ట్ కవర్ అవుతుంది, చెప్పే కదా, మాడ్యూల్ ఇంటర్వ్యూ పంపించేస్తారు. సో నా మీద నాకు నమ్మకం ఏంటంటే 4-5 ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే ఈజీగా ఎదురు కొట్టేస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ కొట్టేస్తారని చెప్పను, దట్ విల్ బి ఎగ్జాగరేటెడ్. ప్రతి మ్యాచ్ ఫస్ట్ బాల్ కొట్టడానికి సేవకులు లేదు కదా ఇక్కడ. ఫస్ట్ ఇంటర్వ్యూ జాబ్ వచ్చిందా, కంగ్రాచులేషన్స్. లేదు 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వు, ఐఎమ్ షూర్ యూ విల్ క్రాక్ ఇట్ బికాస్ దట్స్ మై ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ 150th బ్యాచ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే వేరే ట్రైనర్స్ కూడా ఉన్నారు, నా బ్యాచ్ అయితే మొత్తం బ్యాచ్ అంతా నేనే చెప్తా. ఓకే, మెంటర్స్ వేరే ఉంటారు, ప్రాక్టీస్ చేయించేటప్పుడు మాత్రం మెంటర్స్ వేరే వాళ్ళు ఉంటారు, క్లాసెస్ మొత్తం ఏ తీసుకుంటారు నా బ్యాచ్. ఓకే, అలా మల్టిపుల్ ట్రైనర్స్ ఉన్నారు, ఎవరి బ్యాచ్లో వాళ్ళకుంటాయి, వాళ్ళ బ్యాచెస్ వాళ్ళ క్లాసులు చెప్తారు. ఆఫ్లైన్ ఆన్లైన్ అని ఐ విల్ బి ద ట్రైనర్ ఫర్ మై బ్యాచ్. అదేనండి, వేరే బ్యాచెస్ కూడా నడుస్తుంటే వేరే ట్రైనింగ్స్ కూడా అవి కూడా జరుగుతూ ఉంటాయి ప్యారల్. మీకు ఏది నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అదేనండి, లేకపోతే 2 ఉంటాను అయినచ్చు, పోయింది లేదు. రైట్. సో ఇక ద పాయింట్ హియర్ ఇస్ కమింగ్ టు ద పాయింట్. మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నేను థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ 5-6 days మొత్తం థియరీ ఉంటుంది, ఇది ఏ టూల్స్ ఎలా వాడాలి ఏంటిదంతా. తర్వాత నుంచి మాత్రం ప్రాక్టికల్స్ అసైన్మెంట్ స్టార్ట్ అయితే ఓవరాల్గా ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సో బీ ప్రిపేర్డ్, యూ షుడ్ డూ ప్రాక్టికల్లీ. ఇది మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సింది. జాబ్ ఆస్పెక్ట్ అంటారా, ప్రతి ఇంటర్వ్యూ పంపిస్తూనే ఉంటాం. వీ హ్యావ్ వెరీ గుడ్ రిప్యుటేషన్. చెప్పే కదా, ఇది నా ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, కాల్తో కనుక్కొని చెప్తాను. 140-150 బ్యాచ్లు చెప్పాయి ఇప్పుడు. జస్ట్ మనకి 2017 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఐ ట్రైన్ మోర్ దెన్ 150 బ్యాచెస్.
సో ఆల్రెడీ మాకున్న రెప్యుటేషన్కి లాట్ ఆఫ్ కంపెనీస్ అప్రోచెస్ ఎవరైనా ట్రైన్ అయిన వాళ్ళు ఉంటే పంపించండి రెజ్యూమ్స్ అని మనకి ఎప్పటికప్పుడు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. సార్ ఆన్లైన్ తీసుకొని మళ్ళీ డౌట్ ఉంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వస్తే చెప్తారు కదా సార్? రావచ్చండి, రావచ్చు. మీరు ఆఫ్లైన్ జాయిన్ అయినా ఆన్లైన్ జాయిన్ అయినా ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీ వీలు బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆన్లైన్ వాళ్ళకి కూడా డౌట్లు క్లారిఫై చేస్తారు. లేదు వీలైన రోజులు ఆన్లైన్లో కొన్ని టాపిక్స్ అర్థం కానప్పుడు ఆఫ్లైన్ వస్తా అంటే రావచ్చు. హైబ్రిడ్ మోడల్ రెండు కూడా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వర్షం పడుతుంది, రావడం ఇబ్బంది అయింది ఫర్ సమ్ రీజన్, లేకపోతే కొంచెం ఒంట్లో బాగాలేదు, అక్కడ దాకా ట్రావెల్ చేయలేని, ఈ రోజుకి ఆన్లైన్లో అటెండ్ అవుతా అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సీరియస్గా విన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అదే వీలైనంత వరకు ఆఫ్లైన్ రావడానికి ట్రై చేయమని చెప్తాను నేనైతే. ఎందుకంటే నాకు కనిపిస్తారు కాబట్టి నాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది. ఇట్ ఈస్ మై ఓన్ హ్యాపీనెస్, అవునా కదా. ఆన్లైన్లో ఏంటంటే కొద్దిగా డిస్ట్రాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, పక్కన ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది, డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ రండి అంట. బట్ మ్యాండేటరీ ఏం కాదు, ఇట్ ఈస్ యువర్ చాయిస్ హౌ యూ వాంట్ టు లిసన్. అదేనండి, ఇంట్లో కూర్చొని నేను ప్రాక్టీస్ చేస్తా, ఎవరో డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వను, బాగా చేసుకుంటా అంటే హ్యాపీగా ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆఫ్లైన్ కొంచెం అడ్వాంటేజ్ ఏముంటుందంటే చుట్టూ 40 మంది కూర్చొని పని చేస్తూ ఉంటే నువ్వు మధ్యలో వేరే టైం పాస్ పని చేయగలవా? చేయలేవు కదా. ఇంట్లో అనుకో ఎవరు డిస్ట్రాక్ట్ అయినా వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతాం, ఏదో ఫోన్ వస్తే డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఐ మీన్ ఐమ్ నాట్ టాకింగ్ నెగిటివ్లీ, నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. తొందరగా డిస్టర్బ్ అయ్యి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి ఆన్లైన్, ఇంట్లో ఉంటారు కాబట్టి. ఆఫ్లైన్ అనుకో ఇక్కడ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అందరూ పని చేసుకుంటూ ఉంటారు నీ పక్కన, ఎవరు డిస్ట్రాక్ట్ చేస్తాడు నిన్ను? మా అయితే ఫోన్ వస్తే 10 నిమిషాలు ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏదో సొల్లేసుకుంటారు, 10 నిమిషాలు ఫోన్ పెట్టేందుకు చూస్తే అందరూ సీరియస్ పని చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ చచ్చిపోయి నువ్వు డైవర్ట్ అవ్వకుండా మళ్ళీ పనిలోకి వస్తావు, అవునా కదా. అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆఫ్లైన్ అని చెప్తాం, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. లేదు సార్ మా ఇంట్లో చిన్న పాప ఉంది, నేను చూసుకోవాలి, ఆఫ్లైన్ రాలేను, ఇట్స్ ఓకే, డెఫినెట్లీ ఫైన్. అదే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను బయటికి రాలేను, అట్లా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆన్లైన్ ప్రిఫర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. టీచింగ్ జరిగిన మొత్తం రెండింటికి ఆన్లైన్ ఆఫ్లైన్ సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. మెంటర్స్ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ సేమ్ ఉంటారు, మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, ఏం తేడా ఉండదు, రైట్. ఇట్స్ మోర్ అబౌట్ హౌ యు ఆర్ ప్రిఫర్డ్. నాకైతే ఐ మీన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆఫ్లైన్లో ఈ కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటే సీరియస్గా వింటారని అంతే. ఆన్లైన్లో చాలా మంది పక్కన వేరే పని చేస్తా వింటుంటారు, టీవీ చూస్తూ వింటుంటారు, కొంతమంది అయితే బస్సులో వెళ్తా ట్రావెల్ చేస్తా క్లాసులు చేస్తూ ఉంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అందుకని ఆన్లైన్ కొంచెం నేను వీళ్ళంత వరకు ఆఫ్లైన్ అనేది చెప్తూ ఉంటా, బట్ ఇట్స్ కంప్లీట్లీ యువర్ డెసిషన్ టు మేక్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చిందా? జాబ్ పరంగా మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్. ఈ 3 వస్తే జాబ్ ఈజీ కొట్టచ్చు. ఈ పైన యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం, అవి రీచ్ వచ్చేలా చూడటం, యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం, ఇవన్నీ నేర్పిస్తా కానీ దాని మీద ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్కి, బిజినెస్ ఓనర్స్కి యూట్యూబ్ చాలా బాగుంటుంది. ఓకే, జాబ్ పరంగా మాత్రం ఈ 3 ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఎం అంటే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఎస్ఈఓ, ఈ 3 బాగా వస్తే నీకు వచ్చినట్టు. ఈ 3 ఏఐతో పాటు నేర్చుకోవాలి తప్పదు, ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. అదేనా అట్లా. Got it. So with AI, I'll be covering all these 3 modules which are very important for your job. అలాగే వీటితో పాటు వాట్సాప్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్, ఆంటర్ప్రినర్షిప్ ఇవి కూడా కవర్ అయితే అవి కూడా నేర్పిస్తాం. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి గైడెన్స్, టిప్స్ కూడా ఇస్తాం. బిజినెస్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాంట్లో మోడల్స్ ఎన్ని ఉంటాయి, ఏమేమి పనులు కావాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు వీడియోలు చేసి బ్రాండింగ్ బిల్డ్ చేయాలనుకున్నా, పర్సనల్ బ్రాండ్ ఎలా ఉంటుంది, దానికి ఎలా నేర్చుకోవాలో కూడా చెప్తాం. సో టోటల్ కోర్స్ యాజ్ టోటల్ ఇట్ విల్ టేక్ 3 months. ఇట్ కంప్లీట్లీ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అండ్ మేము ఇచ్చే స్పెషల్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాచ్ వింటున్నాం, ఒక 20 days అనుకోకుండా ఎమర్జెన్సీ వచ్చి ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది, లేదా ఒక 20 రోజులు క్లాస్ వినడానికి లేదు, ఈ బ్యాచ్ ముందుకు వెళ్ళిపోద్ది టాపిక్స్, అవునా కదా. మళ్ళీ మధ్య నుంచి వింటే అర్థం కాదు, ఇంకో బ్యాచ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కావాలంటే లేదా ఆ మోడల్ మళ్ళీ ఒకసారి ఫీజు కడితే 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఎ మూవీ టికెట్, దిస్ ఈజ్ ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్. అదే అట్లా మీరు ఎన్నో లేయర్ కోర్సు ఓటీటీ లాగా అనమాట, సంవత్సరం పాటు నీకు సపోర్ట్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ తెచ్చుకొని దానికి 3 నెలల కోర్స్ అయిన తర్వాత కూడా ఎగ్జాంపుల్, లేకపోతే నువ్వు కొంచెం ఏవో కొన్ని టాపిక్స్ అర్థం కాలేదు, ప్రాక్టీస్ చేస్తున్నా, ఇబ్బంది పడుతున్నావు, ఇంకో బ్యాచ్ మళ్ళీ వినొచ్చు. లేకపోతే ఓకే జాబ్ ఇంకా రాలేదు అనుకుందాం, కోర్స్ అయిపోయింది 3 నెలలు అయింది, జాబ్ ఇంకా రాలేదు, ఇక్కడే కూర్చొని ఇంటర్న్షిప్ చేపిస్తాం. మీ కోర్స్తో పాటు ప్యారల్గా ఇంటర్న్షిప్ చేపిస్తాం. ఇంటర్న్షిప్ అంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాని మీద వర్క్ చేపిస్తాం. దాంట్లో మళ్ళీ 2 ways బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీకు నిజంగా ప్రాజెక్టులు ఎలా జరుగుతాయి, కంపెనీలో పని ఎలా జరుగుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. నాకు ఫ్రీగా పని జరిగింది, డబుల్ అడ్వాంటేజ్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎస్ సార్ నాకు క్లయింట్స్ ఉన్నారు, వర్క్స్ ఉంటాయి, నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, దాని మీద మీకు వర్క్ చేపిస్తాను. మీతో నాకు ఎంతగానో ఫ్రీ వర్క్ వచ్చింది, నీకు నాలెడ్జ్ వచ్చింది. నువ్వు వచ్చిన దానికి కోర్స్కి నేను డైరెక్ట్ ప్రాజెక్ట్లో కూర్చోబెడతానంటే నీకు హ్యాపీ కదా. ఆ నాలెడ్జ్ ఈజీ క్రాక్ చేయగలుగుతావు. ఇంటర్వ్యూ పొరపాటున ఇంటర్వ్యూ కొట్టలేకపోతున్నావు, 4 ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయ్యావు, ఇబ్బంది ఉంది, ఇంకో నెల కూర్చొని పని చేయి, ఇంకా పర్ఫెక్ట్ అయితే వర్క్లో. అలా జాబ్ వచ్చే వరకు ఇంటర్న్షిప్ చేయించి ఇంటర్వ్యూకి చూస్తూనే ఉంటుంది.
టిల్ యూ క్రాక్ ఎ జాబ్. అర్థమైందా అట్లా? ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. మీ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది, మీరు క్లాస్ రావద్దని ఎవరు అంటారు. మీరు కావాలంటే బయట చూస్తే ఎవరో ఒకరితో పాత బ్యాచ్ వాళ్ళు కనిపిస్తుంటారు, ఇంకా కూర్చొని అలవాటు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రైట్, మీరు కావాలంటే మీ ముందు బ్యాచ్ లో అడగచ్చు, ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ అయిన అడగచ్చు. యూ కెన్ చెక్ విత్ ఎనీవన్. మా ప్రాసెస్ అయితే ప్రతి బ్యాచ్ కి ఇదే ఫాలో అవుతున్నాం ఫ్రమ్ మెనీ ఇయర్స్, అండ్ దిస్ ఇస్ ద సేమ్ ప్రాసెస్ విల్ ఫాలో ఫర్ యువర్ బ్యాచ్ ఆల్సో. ఆల్రైట్, ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఫ్రమ్ ఎనీవన్? చెయ్యాలి. ఈ టైంలో స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారండి? అయిపోయింది కదా, మీరు పొద్దున్న నన్ను ఒక ఐడియా వస్తుంది, అప్పుడు రూమ్లు ఖాళీ ఉండవు, మొత్తం నిండిపోయి ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. యా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇయర్. చేపిస్తామని చెప్తాం మీకు, ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా మంది, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, అక్కడ కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యా, టోటల్ 3500 వేసుకోండి. వీ హ్యావ్ ఎనఫ్ స్పేస్. అవునా కదా, అబ్జర్వ్ చేస్తుంటాం కదా, మార్నింగ్ 10 o'clock బ్యాచ్ ఉన్నారనుకో 2-3 దాకా చేస్తారు, లంచ్ టైంకి వెళ్ళిపోతారు. ఎవరో ఒకరిద్దరు రాత్రి దాకా కూర్చొని చేసేవాళ్ళు ఉంటారు. ఎనీ అదర్ క్వశ్చన్స్? బట్ ఎంతసేపు కూర్చోవచ్చు, 8 వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, 8 దాకా కూర్చొని చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఎంత అయితే సార్ ఒకవేళ సొంతంగా కొనుక్కోవాలంటే డొమైన్ హోస్టింగ్? డొమైన్ హోస్టింగ్ రెండు కలిపి 2,500, 2,000 చిల్లర అవుతుందండి రఫ్గా. 2,000 అనుకోండి రౌండ్ ఫిగర్, ఒక 200-300 అటు ఇటు. కరెక్ట్. డొమైన్ విత్ హోస్టింగ్ రెండు కలిపి మీకు 2,000 లో ఒక సంవత్సరానికి దొరికేస్తాయి, కొనుక్కోవచ్చు. టూల్స్ విషయానికి వస్తే, పెయిడ్ టూల్స్ అందరికి మేము యాక్సెస్ ఇవ్వలేము డైరెక్ట్ గా. కాకపోతే వెరీ కాస్ట్లీ టూల్స్ ఉంటాయి కొన్ని, అంటే చాలా కాస్ట్లీ, SEMrush, AHRS ఇలాంటి పెద్ద పెద్ద టూల్స్ కూడా చీప్గా ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎంత తక్కువ కొనొచ్చు. మంత్కి 600 రూపీస్ కడితే, 600-700 రూపీస్ కడితే ఒక 20-30 టూల్స్ ఫ్రీగా వాడిన అవకాశం ఉంటుంది. అలాంటి ట్రిక్స్ కొన్ని చూపిస్తాను. నేను పెయిడ్ టూల్స్ ఇస్తాను ప్రామిస్ చేయను, ఎందుకంటే ఇవ్వడం ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఎంతమంది ఒకే పెయిడ్ అకౌంట్ వాడారంటే బ్యాన్ చేసేస్తాడు మా అకౌంట్ని. అవునా కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిడ్ అకౌంట్ కొనివ్వడం అనేది సాధ్యపడదు. ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. కొన్ని టూల్స్ అయితే కొన్ని $10, $20 ఉంటాయి నెలకి. ఇప్పుడు SEMrush వాడాలంటే $250 పర్ మంత్ ఉంటుంది, SEMrush అఫీషియల్ లైసెన్స్ కొనుక్కోవాలనుకుంటే. అదేంటండి, ఓకే. ప్రాక్టికల్లీ పాసిబుల్ కదా. నా కంపెనీ కోసం నేను ఒకటి కొనగలుగుతా, బట్ 30 మంది స్టూడెంట్స్కి నేను ఒకటి ఎక్కడ కొందాను, ఫీజు కన్నా అదే ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్ పాసిబుల్. బట్ అదే SEMrush నెలకి 200-300కి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, గ్రే హ్యాట్ మెథడ్ అంటే అఫీషియల్ లైసెన్స్ కాదు, క్రాక్ వర్షన్ అనుకోవచ్చు, ఒక రకంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. అలాంటి ఎలా యాక్సెస్ చేయాలి, ఒక 500-600 ఖర్చుతో టూల్స్ ఎలా యాక్సెస్ చేయాలని చూపిస్తాను నేను మీకు. సో ఫ్రీ వర్షన్తో మేనేజ్ చేస్తానంటే మేనేజ్ చేసుకోవచ్చు, లేదు పెయిడ్ వర్షన్ ప్రాక్టీస్ చేయాలి ఫుల్ పేజ్ అనుకుంటే ఒక 600 మీరు సొంతంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 600-700 వరకు. గాట్ ఇట్. అది కూడా మ్యాండేటరీ కదా, ఫ్రీ వర్షన్ సరిపోతుంది, లేదు ఇంకొంచెం బాగా నేర్చుకుంటారు. పర్ మంత్ అండి, పర్ మంత్ 600-700 ఉంటుంది. మీరు గట్టిగా 1 మంత్ ప్రాక్టీస్ చేసి చాలండి, ఇంటర్వ్యూ కొట్టేయగలుగుతారు. గట్టిగా 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ క్రాక్ జాబ్ ఈజీ. SEMrush ఉంటుంది, ఇంకా చాలా టూల్స్ ఉంటాయి, యూబర్సెస్ట్ ఉంది, రైటర్స్ అని ఉంది, మీకు వెళ్ళే కొద్దీ ఒకటి టూల్స్ అండి. ఓకే, డన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? సార్, ఎలిజిబుల్ క్రైటీరియా అంటే ఇంగ్లీష్ ఉండాలా? ఇంగ్లీష్ ఎంతో కొంత అవసరం అండి ఇంటర్వ్యూ పర్పస్కి. ఫ్రీలాన్సింగ్ అయితే తెలుగుతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు, బట్ ఎంతో కొంత బేసిక్ ఇంగ్లీష్ అయితే అవసరం. సో బీభత్సమైన ఇంగ్లీష్ వచ్చేయాలని చెప్పను, కానీ బేసిక్ టాకింగ్ స్కిల్స్ అయితే కావాలి. ఇప్పుడు రేపు క్లయింట్తో మాట్లాడాలను ఫ్రీలాన్సింగ్లో, లేకపోతే ఒక ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్ అంటే కొంచెం మాట్లాడాలి కదా, రైట్? ఆ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే అవసరం అవుతుందండి. ఓకే, సో డూ యూ ప్రొవైడ్ ఎవ్రీడే క్లాస్ వీడియోస్ రికార్డింగ్? ఎస్, ప్రతిరోజు క్లాస్ జరిగేది రికార్డ్ అవుతుంది, దాన్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తారు, ఆ యాక్సెస్ మీకు ఉంటుంది. రైట్, ఇదంతా రికార్డ్ అవుతుంది, ఇక్కడెక్కడో రికార్డింగ్ అని సింబల్ వచ్చి చూడండి, ఇక పాజ్ రికార్డింగ్ అని అడుగుతుంది, ఆపేయమంటామని అడుగుతుంది, అంటే రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. వాడేట్, రైట్? ఏ క్లాస్కి ఆ క్లాస్ రికార్డ్ అవుతుంది, అది డ్రైవ్లో అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తారు, మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాక్టీస్ అప్పుడు కొన్ని రివైజ్ చేయాల్సి వస్తాయి. నేను ఒక ఇంటిగ్రేషన్ చేసి చూపిస్తా, ఇది ఎలాగో మళ్ళీ ఒకసారి చూడకపోతే నీకు అర్థం కాదు, అప్పుడు రివైజన్ కోసం వీడియోస్ అవసరం అయితే. ఓకే సార్, సప్లీస్తో జాబ్ క్రియేట్ చేయొచ్చా? కంపెనీ బట్టి ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా ఇంకా సబ్జెక్ట్స్ ఉండిపోయిన వాళ్ళు ఉన్నా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకుండా ఎవరైనా 10th, 12th వాళ్ళు ఉన్నా క్రాక్ చేయగలుగుతారు, కానీ అన్ని కంపెనీస్ క్రాక్ చేయలేరు, MNCస్లో క్రాక్ చేయలేరు. కొన్ని కంపెనీస్ మాకు డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ కావాలి అని మెయిల్ పెట్టినప్పుడు గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అని పెట్టారు అనుకోండి, లేకపోతే బీటెక్ ఉండాలి, MBA ఉండాలి, ఇట్లాంటివి పెడితే ఆ ఇంటర్వ్యూకి మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఆ చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటి జాబ్ రాదా సార్ అంటే వస్తుంది. దేర్ ఆర్ కంపెనీస్ హూ డోంట్ పుట్ ఎలిజిబిలిటీ, అంటే స్కిల్ ఉంటే సరిపోతుంది, గ్రాడ్యుయేషన్ అవసరం లేకుండా హైర్ చేసే కంపెనీలు ఉంటాయి, వాటికి వెళ్ళొచ్చు. సో యూ కెన్ ఆల్సో క్రాక్ జాబ్. ఓకే సార్, ఏజ్ గ్యాప్ ఉంటే మన ప్రాబ్లం అవుతుంది సార్. MNC కంపెనీ ఏదండి? MNC కంపెనీలో ఏజ్ గ్యాప్ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది సార్? నాకు 28. ఉంటుంది డెఫినెట్గా. MNCస్లో ఎప్పుడు మీరు ఒక ఏజ్ గ్యాప్ వచ్చేసిన తర్వాత ఫ్రెషర్ కింద MNCలో కొట్టలేరు, ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలి. సో నా సజెషన్ ఏంటంటే, మీకు ముందు ఒక చిన్న కంపెనీలో కానీ మీడియం కంపెనీలో కానీ జాయిన్ అయ్యి ఓ 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చాక దాంతో MNCలోకి వెళ్ళడం పాసిబుల్. ఇప్పుడు ఆల్రెడీ 2-3 years గ్యాప్తో డైరెక్ట్ MNCలో పాసిబుల్ అంటే అవ్వదు, మొహమాటలు అని చెప్పేస్తారు.
డైరెక్ట్ ఎంఎన్సీలో జాబ్ అయితే రాదు. అంటే మీ బీటెకే 1 ఇయర్ లోపు 2 ఇయర్స్ లోపు అయితే పర్లేదు, మేనేజ్ చేసేయచ్చు, ఎంఎన్సీ జాబ్ ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందంటే మాత్రం ఎంఎన్సీలో ఫ్రెషర్ కింద ట్రీట్ చేయడు, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు తీసుకుంటాడు. సో అందుకని ముందు ఒక చిన్న జాబ్లోనో లేకపోతే మీడియం లెవెల్ కంపెనీలో జాయిన్ అయ్యి ఓ సంవత్సరం 2 సంవత్సరాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్తో ఎంఎన్సీలోకి వెళ్తాం, మంచి ఐడియా. దట్ ఈస్ అ బెటర్ వే టు డూ. ఆబ్వియస్లీ అందరూ అదే చేస్తారు. గ్యాప్ ఆల్రెడీ ఉంటే, గ్యాప్ లేకపోతే గొడవ లేదు, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో ఇంగ్లీషు, బేసిక్ ఇంగ్లీష్ అయితే మీకు సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఉంటాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తా అని చెప్పను, ప్రేమ్ కుమార్ దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే, సో స్పోకెన్ ఇంగ్లీష్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఈ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఎవ్రీ సాటర్డే అవి ఉంటాయి. మండే టు ఫ్రైడే నా క్లాసులు ఉంటాయి, సాటర్డే స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. దానికి ఒక హెచ్ఆర్ టీమ్ సెపరేట్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తారు. గాట్ ఇట్. స్కిల్స్ నేర్చుకునేటప్పుడు అవసరం ఉంటుందా, తర్వాత అయినా నేర్చుకోవచ్చా? రెండు ప్యారల్ నేర్చుకుంటే బెటర్, లేదు ముందు డిజిటల్ వర్డింగ్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేస్తానా పర్లేదు. ఇంగ్లీష్ స్పెషల్ కోర్సులు ఏం అక్కర్లేదండి. రోజు ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకోండి, స్లోగా అదే అలవాటు అయిపోద్ది. జోక్ కదా, ముందు సబ్ టైటిల్స్ పెట్టి చూడండి 10 రోజులు, తర్వాత సబ్ టైటిల్స్ లేకుండా చూడండి, రోజు పడుకునే ముందు ఒక ఇంగ్లీష్ సినిమా చూడండి, తర్వాత స్లోగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోకి అప్గ్రేడ్ అవ్వండి. పక్కన వాడితో తప్పులు వచ్చిన పర్లేదు కొద్ది ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలెట్టండి. అలా ఒక కోర్స్ నేర్చుకుంటూ వచ్చేది కాదండి, ఇంగ్లీష్ అనేది అలవాటుతో రావాలి. ఒక 3 నెలలు 4 నెలలు పట్టిద్ది. అందుకే ఈ కోర్స్తో పాటు ప్యారలల్గా స్లోగా ఇంగ్లీష్ సంబంధించిన వీడియో చూడటం, అంటే సబ్జెక్ట్ సంబంధించి కాదు, ఏదో ఇంగ్లీష్ సినిమా పెట్టుకుని చూడు, సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడు, కొంచెం కొంచెం పదాలు అర్థమవుతూ ఉంటాయి. ఆ తర్వాత స్లోగా నువ్వు మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి. ఇంకొన్ని రోజులు సబ్ టైటిల్స్ లేకుండా సినిమా అర్థమవుతుందని చూడు. ఇలా అలవాటు చేసుకోవాలి తప్ప ఏదో క్లాస్లో కూర్చుంటే వచ్చేది కాదు ఇంగ్లీష్ అనేది. ఐ హోప్ యూ గట్ యువర్ ఆన్సర్. సో ప్యారలల్గా నేర్చుకోమని చెప్తే అలవాటు చేసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్, ఇట్ ఈస్ అబౌట్ ప్రాక్టీస్ అంతే. ఇంగ్లీష్ అలవాటు అవ్వాలి, మాట్లాడటం అనేది. మాట్లాడుతుంటే ఫ్లో వచ్చేస్తుంది, రైట్? ఎన్ని క్లాసులు విన్నా మాట్లాడకపోతే మాత్రం ఇంగ్లీష్ రాదు. అదవుతుందండి. ప్రేమ్, డిడ్ యూ గెట్ యువర్ ఆన్సర్? రైట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఫ్రెషర్ గా ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? శాలరీస్ గుడ్ క్వశ్చన్. ఆ టాపిక్ నేను చెప్పడం మర్చిపోయాను. శాలరీస్ విషయానికి వస్తే డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. అవి కూడా ముందు చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్లీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఎస్ సార్, డిజిటల్ మార్కెటింగ్ అవసరం, మార్కెటింగ్ అవసరం కంపెనీ ఉంటుందా? సో ఈ రోజుల్లో మార్కెటింగ్ అంటేనే డిజిటల్ మార్కెటింగ్, రైట్? సో అన్ని సెక్టర్స్, హెల్త్ సెక్టర్లో, హాస్పిటల్స్, మిమ్మల్ని హాస్పిటల్ ఏంటి అని ఎందుకు అడిగానంటే, పేర్లు చెప్పను కానీ కొన్ని టాప్ హాస్పిటల్స్లో ఆల్రెడీ నా స్టూడెంట్స్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇద్దరు ముగ్గురు టీమ్ హాస్పిటల్స్లో జాబ్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు నేను. పైగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయ్యి వాటిల్లో డిజిటల్ మార్కెటింగ్ టీం ఉంటుందని కూడా తెలియదు. మా స్టూడెంట్స్ని హైర్ అయ్యారు అక్కడ. వాళ్ళు మాకు మెయిల్ పెడతారు, వీ నీడ్ క్యాండిడేట్స్ అని. అదేనండి, మాదాపూర్లో ఉన్నాయి కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పేర్లు ఎందుకులే కానీ ఇప్పుడు అదే కదా రికార్డ్ అయితే పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. సో చాలా హాస్పిటల్స్లో మా స్టూడెంట్స్ పనిచేస్తున్నారు. అంటే హెల్త్ కేర్ సెక్టర్స్లో అవసరం, అవునా? ఎడ్యుకేషన్ సెక్టర్, ఇంటర్నేషనల్ స్కూల్స్ హైర్ చేస్తాయి మార్కెట్స్, వాళ్ళకి అడ్మిషన్స్ బాగా జరగాలి. ఇంటర్ కాలేజ్ చైతన్య కూడా హైర్ చేశాడు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకసారి గోడ కాల్ ఫ్రమ్ శ్రీ చైతన్య కాలేజ్. వీళ్ళని నాకు ఫోన్ చేస్తున్నారు అనుకున్నా, మీ క్యాండిడేట్, మీ స్టూడెంట్స్ ఎవరంటే పంపించండి సార్ అని అడిగారు. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటాయి, ఐటీలో ఉంటాయి, అన్ని సెక్టర్స్లోనే ఉంటాయి. సో మీకు జాబ్ ఏ సెక్టర్లో వస్తుందో దాన్ని బట్టి మీ ప్యాకేజ్ మారిపోద్ది. ఫ్రెషర్కి 15,000 నుంచి 30,000 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. మినిమం ఏజ్ 12 to 15. 12 నేనే వద్దని చెప్తా, జాయిన్ అవ్వద్దని. ఓకే, 15 వెతుక్కోవడం మంచిది. అదే కదా, ప్రతి కంపెనీకి అఫోర్డబిలిటీ ఉంటుందండి. ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ అఫోర్డబిలిటీ. చిన్న కంపెనీస్ అనుకో, చిన్న వాళ్ళకి కూడా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నారు, ఓకే, మీరు రేపొద్దున ఒక బొటిక్ లాంచ్ చేస్తారు. ఒకదాన్ని ఫ్యాషన్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ రెండు చేయలేకపోతున్నాను, నాతో పాటు ఒక డిజిటల్ మార్కెటర్ హైర్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారా లేదా? అనుకున్నాం. ఓకే, లెట్ అస్ సే యు వాంట్ టు హైర్ సమ్మన్. మీరు ఎంత ఇస్తారు శాలరీ? ఎగ్జాక్ట్లీ, చిన్న బుటీక్ కాబట్టి వీలైనంత తక్కువకి ఓ 15,000 12,000 ఎవరైనా దొరికితే బాగుంటుంది ఎత్తుకుంటారు. నువ్వు అలాంటి కంపెనీలో జాబ్ ఆలోచించామనుకో, నీకు 12,000-15,000 వస్తాయి. లేదు, ఎస్టాబ్లిష్డ్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ ప్యాకేజ్ 25-30 వరకు అఫోర్డ్ చేయగలుగుతారు. దాంట్లో క్రాక్ చేసావు అనుకో 25-30,000 ఉంటాయి. అలా ఫ్రెషర్స్కి అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్లో 2 ప్రపంచాలు ఉంటాయి. నువ్వు చిన్న షాపులు, చిన్న బిజినెస్లకి మార్కెటింగ్ చేస్తూ ఉంటే లోవర్ ఎండ్లోనే ఉంటాయి శాలరీలు. 3 years వచ్చినా 30,000 దగ్గర ఇబ్బంది పడుతున్న ఉన్నారు. అదే 3-4 yearsతో 80,000 1 lakh ఉన్న వాళ్ళు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్. నా స్టూడెంట్స్లోనే మళ్ళీ అదే కదా, మీరు తీసుకున్న సెక్టర్ని బట్టి, మీరు తీసుకున్న టైప్ ఆఫ్ ది కంపెనీ బట్టి, మీరు తీసుకున్న కంపెనీ రేంజ్ని బట్టి మీ జీతాలు మారుతాయి. సో తొందరగా జాబ్ కావాలి అర్జెంట్ అనుకుంటే చిన్న దాంట్లో ఇనిషియల్గా వెళ్ళిపోవాలి. ఒక 5-6 నెలల్లో మంచిది, పెద్దది, ఎక్కువ జాబ్ జీతం ఉన్న చూసి మారాలి. లేదు నా టైం ఉంది, అర్జెంట్ ఏం లేదనుకుంటే డైరెక్ట్ పెద్ద ఒక 20,000 వచ్చేలా ఫ్రెషర్కి ఎత్తుకోవచ్చు. ఫ్రెషర్కి 18 to 20 లేదా 15 to 20 ఈజ్ యావరేజ్ నెంబర్. ఎక్కువనే ఉంటాయి, తక్కువనే ఉంటాయి. ఎక్కువనే కొద్దిగా ఎత్తుకుని క్రాక్ చేసుకోవాలి. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. ఫ్రెషర్కి 15 to 20 ఒక బెంచ్ మార్క్ కింద పెట్టుకోండి. మీ స్కిల్ని బట్టి, అవతల కంపెనీని బట్టి, వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి ఒక few thousands అటు ఇటు అవ్వచ్చు.
బట్ యావరేజ్ ఎంత అంటే 15,000 to 20,000 అని చెప్తాను. అలా 15 to 20 అనే కాదు, 30,000-40,000 క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్. రైట్, ఇట్ ఈస్ పాసిబుల్. గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటా అంటే దానికి మళ్ళీ స్పెషల్గా వచ్చి నన్ను కలవండి, ఐ కెన్ గైడ్ యూ. ఈ కోర్స్ పూర్తి అయితే గ్యాప్ ఉంటే అవసరమైతే 1+2+ పెట్టేళ్ళి రేంజ్లో నేర్పిస్తా కోర్స్ నేను. మరి 4+ పెడతా అంటే రిస్క్ అవుతుంది, దొరికేస్తావు. 1+2+ వరకు మీరు మేనేజ్ చేయగలుగుతారు, ఆ లెవెల్లో నేర్పిస్తా స్కిల్స్ అయితే నేను. అర్థమవుతుందా అట్లా? ఎవరైనా కావాలి పర్సనల్ వచ్చి కలవచ్చు. గ్యాప్ ఉన్న వాళ్ళు ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ టాక్ టు మీ పర్సనలీ. గాట్ ఇట్? I think you got your answer. My graduation completed in 2012. ఏం ప్రాబ్లం లేదండి, 2012లో కంప్లీట్ అయిన ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు వేరే మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని డిజిటల్ మార్కెటింగ్లో మూవ్ అవుతున్నా అని చెప్పి మీరు హ్యాపీగా జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ ఏజ్ గ్యాప్ ఇవన్నీ పక్కన పెట్టండి, స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది డిజిటల్ మార్కెటింగ్లో, అదే బ్యూటీ. అదవుతుందా? ఎంఎన్సీ డైలో ఐటీ లాగా ఇయర్ పాస్అవుట్ కాబట్టి నువ్వు నాట్ ఎలిజిబుల్ ఏమి ఉండవు. నీ దగ్గర స్కిల్ ఉంటే హైర్ చేసే కంపెనీలు ఉంటాయి. ఎందుకంటే ఐటీలో అయితే ఆ రూల్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ఐటీ కంపెనీలో జాబ్ చేయాలని ఏముంది? అదవుతుందా? డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ plenty of opportunities are there, plenty of jobs are there. Lot of companies ఓకే మాకు మంచి డిజిటల్ మార్కెటర్ కావాలి, గ్రాడ్యుయేషన్ అన్ని పట్టించుకోకుండా హైర్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, వాటిలో క్రాక్ చేయగలుగుతారు. ఐ హోప్ దట్ ఇస్ క్లియర్. మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకు బలం యాడెడ్ అడ్వాంటేజ్ కదా, క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగితే నో డిసడ్వాంటేజ్. ఇంకా మీరు ఇంటర్న్షిప్ చేసినట్టు లెటర్ మా దగ్గర కోర్స్ చేసిన తర్వాత మీకు ప్రొవైడ్ చేపిస్తాను. అలాగా మీ కాలేజీలో ఇంటర్న్షిప్ లెటర్ మనకు వస్తుంది. కొంతమంది అయితే ఆ పని కోసం వచ్చి జాయిన్ అవుతారు కోర్సులో. కాలేజీలో ఇంటర్న్షిప్ చేయమంటారు, వాళ్ళు స్కిల్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది, ఇంటర్న్షిప్ 2 పనికి వస్తుంది కదా అని చెప్పి హ్యాపీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు. అలా బ్యాచ్ స్టూడెంట్స్ 20 మంది ఫ్రెండ్స్ గ్రూపులు జాయిన్ అయ్యి గోల్డ్ ఉంటాయి. అడ్వాంటేజ్ అండి, మీ అందరికన్నా ఒక అడుగు వీళ్ళందరికీ ఒక అడుగు ముందు ఉన్నారు మీరు. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ మీ కోర్స్ కంప్లీట్ అవ్వకముందే, మీ చదువు కంప్లీట్ అవ్వకముందే నేర్చుకున్నారు కదా. సో క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టచ్చు, కాలేజీలో ఇంటర్న్షిప్ ఉపయోగపడుతుంది. రైట్, మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయి, ఒక అడుగు ముందున్నట్టే మీరు భయపడాలి. ఆ గ్యాప్ ఉన్న కొద్దిగా ఆలోచించాలి, అది కూడా ఈజీ క్రాక్ చేయగలుగుతా, టెన్షన్ లేదు. ఎంఎన్సీస్ కావాలంటే గ్యాప్తో కష్టమవుతుంది. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. రైట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఇఫ్ యూ హ్యావ్ నో క్వశ్చన్స్, విల్ కన్క్లూడ్ హియర్. ఆల్రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్.